पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। నమస్కారం అండి. సర్వేభ్యः నమస్కారः. నమస్కారः మాన్య. నమస్కారం మహోదయ. నమస్కారం మహోదయ. నమస్కారం అండి. నమస్కారం మహోదయ. నమస్తే మహోదయ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. येनाक्षर समाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः. वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्. अस्तु. నమస్తే అండి అందరికీ. మనము 7వ పాఠంలో ఉన్నాం కదా. నమస్తే మహోదయ్. 7వ పాఠంలో ఉన్నామండి. 7వ పాఠంలో సుభాషితాలు వరకు అయ్యాయి. అన్వయ రచన ఒకటి చెప్పుకోవాలి, అంతే కదా. అవును మాన్య. ఓకే. 145వ పేజీ 145వ పేజీ 7వ పాఠం. శ్లోకేషు అన్వయ క్రమః. అథాంధకారం గిరిగహ్వరాణాం దంష్ట్రామయూఖైః శకలాని కుర్వన్ భూయః స భూతేశ్వర పార్శ్వవర్తి కించిద్ విహస్య అర్థపతిం బభాషే. అథాంధకారం గిరిగహ్వరాణాం దంష్ట్రామయూఖైః శకలాని కుర్వన్ భూయః స భూతేశ్వర పార్శ్వవర్తి కించిద్ విహస్యార్థపతిం బభాషే. పద విభాగం చూస్తే అథ అంధకారం గిరిగహ్వరాణాం దంష్ట్రామయూఖైః శకలాని కుర్వన్ భూయః సహ భూతేశ్వర పార్శ్వవర్తి కించిత్ విహస్య అర్థపతిం బభాషే. అథ అంధకారం దగ్గర సవర్ణ దీర్ఘ సంధి అథాంధకారం అయింది. తర్వాత కించిత్ ప్లస్ విహస్య కించిద్ విహస్య జస్త్వ సంధి అయింది. మిగతా ఇంకా సంధులు ఏమీ లేవు. ఇప్పుడు అన్వయం చూస్తే అథ భూతేశ్వర పార్శ్వవర్తి సహ గిరిగహ్వరాణాం అంధకారం దంష్ట్రామయూఖైః శకలాని కుర్వన్ కించిత్ విహస్య అర్థపతిం భూయః బభాషే. దీనికి ముందర జరిగిన కథ ఏమిటంటే, ఇప్పుడు ఆయన దిలీప మహారాజు నందిని ధేనువును కాపాడడానికి బాణం తీశాడు. ఆయన చెయ్యి కదలలేకుండా అలా స్తబ్దంగా అయిపోయింది. ఆగిపోయిన తర్వాత ఆయన ఏమి చేయలేని నిస్సహాయత స్థితిలో ఏం చేయాలో అసలు ఎందుకు ఇలా అయింది అని ఆయనే విస్మయాన్ని పొంది ఉండగా మరింత విస్మయపరుస్తూ ఆ సింహము నోరు తెరిచి మానవుల భాషలో మాట్లాడడం మొదలుపెట్టింది. ఏమంది అంటే, నేను పలానా నా పేరు కుంభోదరుడు, నేను నికుంభుడు యొక్క మిత్రుడిని, నేను శివుడి కింకరుడిని, ఆయన నా పృష్ఠభాగంపై కాలు మోపి ఆయన వృషభాన్ని అధిరోహిస్తాడు. సో ఆ విధంగా. సంధ్యారాణి గారు ఏమైనా అడుగుతున్నారా? లేదండి. మ్యూట్ చేసేస్తారు. నా పృష్ఠభాగంపై ఆయన పాదం మోపడం వలన నా పృష్ఠభాగం ఈ విధంగా పునీతమైంది అని చెప్పి ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత నేను శివుడి కింకరుణ్ణి కాబట్టి ఆ పరమేశ్వరుడే ఈ ధనువుని
నాకు ఆహారంగా ఇక్కడికి పంపించాడు, అందువల్లనే నీ చెయ్యి కదలట్లేదు, అందుకని నువ్వేమి అయ్యో నేనేం చేయలేకపోతున్నానే అని అనుకోకర్లేదు. త్వం దర్శిత శిష్య భక్తి అన్నాడు. నువ్వు గురువు పట్ల నువ్వు శిష్య భక్తిని ప్రదర్శించావు, నీ ఇది లేకుండా నువ్వు నీ తప్పు లేకుండా నువ్వు ప్రదర్శించావు. అయితే ఎప్పుడైతే శస్త్రములు పని చేయవో అప్పుడు ఆ శస్త్రభృత ఎవరైతే ఆ శస్త్రములను ధరించాడో వారి యొక్క తప్పు ఏ విధమైన తప్పు లేదు, అందుకని నువ్వు లజ్జాం విహాయ నువ్వు ఇవన్నీ అంటే అయ్యో నేనేం చేయలేకపోతున్నానే అని బాధని ఈ ఆ విధమైన అవమానాన్ని ఆ సిగ్గుని విడిచిపెట్టి నీవు హాయిగా వెనక్కి వెళ్ళిపో నివర్తస్వ అని చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే నీవు మదీయేన దేహేన శరీర వృత్తిం నిర్వహితం ప్రసీద అన్నాడు ఆయన. అంటే నువ్వు ఆ ధేనువుని వదిలేసి నీ ఆకలి తీర్చుకోవడానికే అయితే నువ్వు నా శరీరాన్ని నువ్వు భక్షించి నీ క్షుద్బాధని తీర్చుకో, ఆ విధంగా నన్ను అనుగ్రహించు అని చెప్పి ఆయన ఆ విధంగా నీ శరీరం నిర్వర్తించుకో, ఆ విధంగా నన్ను అనుగ్రహించు అని చెప్పేసి ఆయన కోరాడు. దానికి ఇప్పుడు దాని తర్వాత కథ అన్నమాట ఇది. అక్కడ వరకు మనం పోయిన పాఠంలో చూసాము. అందరు వచ్చిన వెంటనే దయచేసి మ్యూట్ చేసుకోవాలండి. ఎవరిదో జ్యోతిర్వల్లి గారు దయచేసి మ్యూట్ చేసుకోండి. ఫస్ట్ సో దాని తర్వాత కథ ఇది. అప్పుడు ఏమైంది అంటే అథ భూతేశ్వర పార్శ్వవర్తి సహ గిరిగహ్వరాణ అంధకారం. చిట్టి పద్మావతి గారు మీది అన్మ్యూట్ లో ఉంది, దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి. నేను ఇక్కడ మ్యూట్ ఆల్ కొట్టేశాను అంటే మీరు మళ్ళీ అన్మ్యూట్ చేసుకోలేరు, అందుకని నేను కొట్టట్లేదు ఇక్కడ మ్యూట్ ఆల్ అని. నేను ఒక్కొక్కళ్ళది చేయడం కష్టం కదా. ఎవరైతే లాగిన్ అయిన వెంటనే మ్యూట్ చేసేసుకుంటే వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందమ్మా, దయచేసి ఆ పని చేయండి. సరే, అథ భూతేశ్వర పార్శ్వవర్తి సహ గిరిగహ్వరాణం అంధకారం. అంటే ఈ భూతేశ్వర పార్శ్వవర్తి అంటే భూతేశ్వరుడు ఎవరు? ఈశ్వరుడు, పరమేశ్వరుడు. ఈ భూతములందరికీ ఈశ్వరుడు ఎవరు? పరమేశ్వరుడు. ఆయన పార్శ్వవర్తి అంటే ఆయన సమీపములో ఉండే ఆయన కింకరుడు ఎవరు? ఈ సింహం అన్నమాట, కుంభోదరుడు అని ఈ సింహం. అత భూతేశ్వర పార్శ్వవర్తి సహ అనే ఆ భూతేశ్వరుని అంటే ఈ పరమేశ్వరుడి కింకరుడైన ఈయన అన్నాడు. ఈయన అంటే ఇక్కడ సింహాన్ని ఉద్దేశించి. గిరిగహ్వరాణం అంధకారం అంటే గహ్వరము అంటే గుహ, కొండ గుహల యొక్క అంధకారాన్ని దంష్ట్రామయూఖై శకలాని కుర్వన్. దంష్ట్రలు అంటే సింహానికి ఉన్న పళ్ళని దంష్ట్రలు అంటారు కదా, కోరలు అంటాం మనం. ఈ కోరలని ఆ కోరలనే కిరణాలు, మయూఖ అంటే కిరణం. ఈ దంష్ట్రామయూఖల చేత శకలాని కుర్వన్ ముక్కలు చేస్తూ, అంటే అది మొత్తం అంధకారాన్ని ఉంది. మీరు ఇలా విజువలైజ్ చేయండి, మొత్తం అంధకారం ఉంది. ఆ పళ్ళు తెల్లగా ఉన్నాయి, ఆ సింహం యొక్క పళ్ళు. ఇలా తెరవగానే ఆ పళ్ళు కాంతిమంతమైన పళ్ళ నుండి ఆ దంష్ట్రల నుండి వచ్చిన కాంతికి ఆ అంధకారం అంతా ముక్కలు ముక్కలు అయిపోతుందిట. ముక్కలు ముక్కలు ఎందుకైంది అంటే పళ్ళు ఒక బద్దలాగా కాకుండా ఇలా ఇలా కూరల్లాగా ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటుంది కదా. ఈ ముక్కల వల్ల అంధకారం అంతా ముక్కలు ముక్కలుగా అయినట్టుగా తెల్లగా అలా కనిపిస్తోందిట, వెలుగు అలా వస్తున్నట్టుగా. ఆ విధంగా ముక్కలు చేస్తూ కించిత్ విహస్య అర్థపతిం భూయ బభాషే. అలా ఒకసారి నవ్వి అంటే పళ్ళన్నీ కనిపించేలాగా నవ్వి కించిత్ విహస్య అలా కొద్దిగా నవ్వి అర్థపతిం, అర్థపతి అంటే రాజు అంటే ధనాధిపతి. ధనాధిపతి అర్థపతి అనేది కుబేరుడికి ఉన్న పేరు కూడా. ఇక్కడ ఏంటంటే సంపదలకు అధిపతి అని తీసుకోవాలి, అంటే రాజు అని అర్థం అన్నమాట. ఇక్కడ అర్థపతిం భూయ బభాషే, మరల ఈ విధంగా మాట్లాడాడు. ఈ కుంభోదరుడు అనే ఆ సింహం ఈ విధంగా మాట్లాడింది. అథ అంటే తరువాత భూతేశ్వర పార్శ్వవర్తి ఈశ్వరుని అనుచరమైన సహ ఈ సింహము గిరిగహ్వరాణం కొండ గుహల యొక్క అంధకారం చీకటిని దంష్ట్రామయూఖై కోరల కిరణాలతో శకలాని ముక్కలు ముక్కలుగా కుర్వన్ చేస్తూ కించిత్ కొద్దిగా విహస్య
నవ్వి అర్థపతిం రాజును ఉద్దేశించిన భూయ మరల మాట్లాడింది, రాజును ఉద్దేశించి మరల మాట్లాడింది. తాత్పర్యం దిలీపః యదా మదీయం జీవం దత్వా ధేనుం రక్షామి ఇది సూచితవాన్. అంటే దిలీపుడు ఎప్పుడైతే మదీయం జీవం దత్వా అంటే నా ప్రాణాన్ని కూడా ఇచ్చి ధేనువుని రక్షిస్తాను అని సూచించాడో సింహానికి, తదా తస్య వచనం శ్రుత్వా సింహః అహసత్. అప్పుడు ఆ మాటను విని, ఆయన యొక్క వచనాలను విని సింహము నవ్వింది. యదా సహ హసితవాన్ తదా తస్య దంష్ట్రాణం ప్రభా ప్రసృతా అభవత్. అంటే ఎప్పుడైతే ఆ సింహం నవ్విందో తదా అప్పుడు తస్య దంష్ట్రాణం ప్రభ అంటే ఆయన కోరల యొక్క కాంతి ప్రసృత అభవత్ అంటే కాంతి ప్రసవించింది, ఆయన కళ్ళల్లోంచి మొత్తం వచ్చి స్ప్రెడ్ అయిందనమాట అక్కడంతా. సా ప్రభ గిరేహ్ గుహానాం అంధకారం అంటే ఆ కాంతి ఏదైతే ఉందో కొండ యొక్క గుహల యొక్క అంధకారాన్ని సర్వం చూర్ణీ కుర్వతి అంటే మొత్తాన్ని చూర్ణం అంటే పిండి చేస్తూ అని, అంధకారాన్ని పిండి చేస్తూ అంటే అంధకారాన్ని దూరం చేస్తూ చూర్ణీ కుర్వతి ఇది భాసతే స్మ అంటే ఈ విధంగా అనిపించింది. తతః సింహః కించిత్ హసిత్వా ఉక్తవాన్. అప్పుడు సింహము కొద్దిగా నవ్వి ఈ విధంగా అంది. సింహం కాబట్టి అంది, మనం తెలుగులో అంది అని అనుకోవచ్చు. అన్వయ రచన బభాషే. ముందర మనం క్రియాపదం తీసుకోవాలి. క్రియాపదం ఇక్కడ ఉన్న వాటిలో బభాషే ఉన్నది క్రియాపదం. క్రియాపదం తర్వాత ఎవరు నవ్వారు, బభాషే అంటే చెప్పింది, మాట్లాడింది అని. ఎవరు మాట్లాడారు అంటే కర్త సింహం. సో కర్త సింహ అన్న పదం ఉందా, లేదు. ఇక్కడ ఉన్నది ఏంటి, సహ అనే సర్వనామం ఉంది, భూతేశ్వర పార్శ్వవర్తి అనే ప్రథమా విభక్తి పదము సహాకి విశేషణం. కాబట్టి ఇవి రెండు కర్తృపదాలే, కానీ సహ అనే సర్వనామం ప్రధాన కర్త. అప్పుడు అందుకని కహ బభాషే అంటే సహ బభాషే. తర్వాత కీదృశ సహ అని ఇప్పుడు భూతేశ్వర పార్శ్వవర్తి అని ఆ విశేషణాన్ని రాస్తాం. ఇంకా ఏమిటి, ఈ కుర్వన్, ఈ విధంగా శత్రు ప్రత్యయాలు ఉన్నప్పుడల్లా దాన్ని అంటే ఈ చేస్తున్నటువంటి వాడైన అని విశేషణంగా ప్రయోగిస్తాం. కాబట్టి ఈ శత్రు ప్రత్యయాల్ని కూడా మామూలుగా ఈ విశేషణంగానే తీసుకొని పునః కీదృశ అనే ప్రశ్న అడిగి అప్పుడు కుర్వన్ అని రాశారు. కుర్వన్ అంటే చేస్తూ అని. ఏం చేస్తూ, ముక్కలు చేస్తూ. అందుకని కిం కుర్వన్, శకలాని కుర్వన్. శకలాని కుర్వన్ రాసిన తర్వాత దీనికి యాక్చువల్లీ అంటే శకలాని అనేది బహువచనం అయినప్పటికీ ముక్కలు చేస్తూ అనే ఒక అంటే ముక్కలుగా చేస్తోంది అన్న క్రియని సూచిస్తున్నాం కాబట్టి కిం కుర్వన్ అని అక్కడ ఏకవచనంలో ప్రయోగించాం ప్రశ్నని. లేకపోతే కాని కుర్వన్ అని రాయొచ్చు, కానీ అక్కడ మనం ఆ క్రియని సూచించడానికి కిం కుర్వన్, ఏం చేస్తున్నాడు, ఏం చేస్తూ అని ప్రశ్నించాం కాబట్టి అక్కడ కిం అని ఏకవచనం ప్రయోగం వచ్చింది. తర్వాత కం శకలాని కుర్వం, దేని యొక్క ముక్కలు చేస్తూ, దేనిని ముక్కలు చేస్తూ అంటే అంధకారం. అంధకారః అనేది పుంలింగ శబ్దం కాబట్టి అంధకారం అనేది ద్వితీయ విభక్తి, అందుకని కమ్ అని వాడాం, లేకపోతే కిం శకలాని కుర్వన్ రాయాల్సి వచ్చేది. అంధకారః పుంలింగం కాబట్టి కం శకలాని కుర్వన్. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ గిరిగహ్వరాణం అన్నదానికి అంధకారం అనే దాంతో అన్వయం ఉంది, క్రియ కాదు, అది షష్ఠి కాబట్టి అంధకారంతో పాటే వస్తుంది, అన్వయం దాంతో ఉంది కాబట్టి అందుకని కేశాం అంధకారం, దేని యొక్క అంధకారము, గిరిగహ్వరాణం అంధకారం. అప్పుడు కైహి కుర్వన్, దేని చేత చేస్తూ అంటే దేని చేత గిరిగహ్వరాణం అంధకారం శకలాని కుర్వం, దేని చేత కైహి కుర్వన్ అంటే దంష్ట్రామయూకైహి. ఇక్కడ మనం కావాలంటే కదా అని రాసి అథ అని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాక్చువల్లీ మనకి ఎక్కడ ఇవ్వలేదు అథ అని. శ్లోకం మొదటి పదం అథ ఉంది చూసారా, ఆ అథని కావాలంటే మనం ఇక్కడ రాసుకోవచ్చు కదా అని. ఎప్పుడు అంటే ఎప్పుడైతే తన దంష్ట్రామయూక అంటే అథ అంటే తరువాత అని, తరువాత తన దంష్ట్రామయూఖలతో అంటే తన దంతాల యొక్క కిరణాలతో గిరిగహ్వరాణ అంధకారం శకలాని కుర్వన్
అని అలా ఇక్కడ రాసుకోవచ్చు మనం కాబట్టి కదా అని అథ అని. తర్వాత కిం కృత్వా బభాషే అంటే ఏం చేసి, ఇప్పుడు అక్కడికి ఏమైంది మొత్తం అంతా అయిపోయింది. తర్వాత చివర్లోన కించిత్ విహస్యార్థపతిం అన్న ఫ్రేజ్ మాత్రం రావాలి. దానికి ఏమిటి, విహస్య అనే యబంతం ఉంది కాబట్టి కిం కృత్వా అని ప్రశ్న అడగాలి. కిం కృత్వా బభాషే విహస్య, కథం విహస్య. కించిత్ అనేది ఇక్కడ క్రియా విశేషణం. ఎప్పుడైతే మనం క్రియా విశేషణాన్ని చెప్తున్నామో దానికి ప్రశ్న మనం కథం అనే ప్రశ్న అడుగుతాం. అందుకని కథం విహస్య, కించిత్ విహస్య, కొద్దిగా స్లైట్లీ లిటిల్. కదా బభాషే భూయః అంటే మరల, ఎప్పుడు అంటే మరల ఆ తర్వాత అన్న అర్థంలో ఇది కూడా. కం ఉద్దిశ్య బభాషే అర్థపతిం, అర్థపతి పుంలింగము, అర్థపతి పుంలింగం కాబట్టి కం ఉద్దిశ్య అని కర్మపదాన్ని చెప్పేటప్పుడు కం ఉద్దిశ్య అని ప్రశ్న అడిగారు, పుంలింగం కాబట్టి అర్థపతిం అనేది సమాధానం. విజయ్ కుమార్ మహోదయ ఆయన అడగాలండి, హ్యాండ్ రైజ్ చేశారు. మేడం బాబా మేడం చెప్పండి శారద గారు. బభాషే లిట్లేనా? లిట్ ఇక్కడ చెప్పండి. ఇక్కడ ఈ కీదృశ సహ అక్కడ మీరు ఏదో చెప్పారు అంటే భూతేశ్వర పార్శ్వవర్తి అన్నాడు. ఇక్కడ ఇది ద్వితీయ కదా. ఇక్కడ ప్రశ్న ప్రశ్న ప్రథమాలు అడిగినట్టుగా ఉంది. భూతేశ్వర పార్శ్వవర్తి అనే ఉందండి, అక్కడ ద్వితీయ లేదు, చుక్క లేదు, పైన చుక్క లేదు. ఓకే ఓకే, చుక్క లేదు. సహా అనే దానికే విశేషణం ఇది, భూతేశ్వర పార్శ్వవర్తి. సరిపోయింది. మహోదయ అథ ఎక్కడ రాసుకోమన్నారు? అథ అథ కైః కుర్వన్ తర్వాత తంష్ట్రమయూకైః అంటే తర్వాత కదా అని పెట్టుకొని అప్పుడు అథ రాయమన్నారు కదా మన్ని, అంతే. అంతే కదా. అది నా క్వశ్చన్ కూడా అదే మన్ని. ధన్యవాదాలు. బభాష అంటే భాష్య ధాతువేనా భగిని? భాష ధాతువే, అది మనకి ఇప్పుడు పద వివరణలో వస్తున్నాయండి అవన్నీ. సరే. ఇప్పుడు పద వివరణను చూస్తే మొదట అథ, అథ అనేది అవ్యయం. తర్వాత అంధకారం, అంధకారం అనేది అంధకార పుంలింగ శబ్దం. అకారాంత అంధకార శబ్ద పుంలింగ ద్వితీయ విభక్తి ఏకవచనం. అంధకార, అంధకారం అనేది ద్వితీయ విభక్తి. తర్వాత గిరి గహ్వరాణం, గహ్వరం నపుంసకలింగ శబ్దం, అందుకని గిరి గహ్వరం అనేది అకారాంత గిరి గహ్వర శబ్ద నపుంసకలింగ. గిరి గహ్వరాణం అనేది షష్ఠీ విభక్తి బహువచనం. తర్వాత దంష్ట్రా మయూఖైః, మయూఖః పుంలింగం. సో అకారాంత దంష్ట్రామయూఖ శబ్ద పుంలింగ తృతీయ విభక్తి బహువచనం. తర్వాత శకలాని, శకలాని అనేది అకారాంత శకల శబ్ద నపుంసకలింగ ద్వితీయ విభక్తి బహువచనం. శకలాని కుర్వన్, కుర్వన్ అనేది కుర్వత్ అంటే ఇది యాక్చువల్ గా శత్రు ప్రత్యయము, అయితే దానికి ప్రాతిపదిక కుర్వత్ శబ్దం అవుతుంది కాబట్టి తకారాంత కుర్వత్ శబ్ద పుంలింగ ప్రథమా విభక్తి ఏకవచనం. తర్వాత భూయః అనేది అవ్యయం. తర్వాత సహ, సహ ఉన్నది తద్ శబ్దం, దకారాంత తద్ శబ్ద పుంలింగ ప్రథమా విభక్తి ఏకవచనం. తర్వాత భూతేశ్వర పార్శ్వవర్తి అనేది గుణీ శబ్దం లాగా, అంటే గుణిన్ శబ్దం నకారాంతక అయినప్పుడు అది ఎప్పుడు ఎలా అయితే గుణి అనేది ప్రథమా విభక్తి రూపం వస్తుందో అలాగే ఇది నకారాంత భూతేశ్వర పార్శ్వవర్తిన్ శబ్దము, నకారాంతము ప్రథమా విభక్తికి వచ్చేసరికి గుణి అయినట్టు భూతేశ్వర పార్శ్వవర్తి అని దీర్ఘం వచ్చేస్తుంది. ఇది పుంలింగ ప్రథమా విభక్తి ఏకవచన రూపం. తర్వాత కించిత్ అన్నది అవ్యయం. తర్వాత విహస్య, విహస్య అనేది కూడా అవ్యయమే, యబంతము కాబట్టి అయితే మనం బ్రాకెట్స్ లో ప్రత్యయం అని రాయాలి. ఇక్కడ ఇవ్వలేదు, మనం రాసుకుందాం. అవ్యయం విహస్య, బ్రాకెట్స్ లో అవ్యయం పక్కన ప్ర అని రాసుకోండి, ప్రత్యయము అని. విహస్య అనే దానికి వి అనే ఉపసర్గతో కూడిన హస్ ధాతు ప్లస్ ల్యప్ ప్రత్యయ అని ఇలా ఇచ్చారు దానికి. తర్వాత అర్థపతిం, అర్థపతి అన్న శబ్దానికి అది ద్వితీయ విభక్తి. సో ఇకారాంత అర్థపతి శబ్ద పుంలింగ ద్వితీయ విభక్తి ఏకవచనం. తర్వాత బభాషే అనేది భాష్ ధాతు, భాష వ్యక్తాయాం వాచి, భాష్ ధాతు ఆత్మనేపది, భూతకాలం లిట్లకారం అంటే పరోక్ష భూతకాలం, ప్రథమ పురుష ఏకవచనం. ఇది దీని పద వివరణము.
ఇక్కడ ఉన్న సమాసాల్లో గిరి ఒక డౌట్, పరీక్షలో ఇప్పుడు ఈ పద వివరణ అడిగినప్పుడు మనం అంత పదం యొక్క ఈ లింగం వచ్చిన విభక్తి రాస్తే సరిపోతుందా, లేకపోతే ఈ పదం అంతా శ్లోకంలో వచ్చిన పదం రాయాల్సి వస్తుందా? మీకు అక్కడ ఏ పదం ఇస్తే అది రాయాలి. మీకు అక్కడ భూతేశ్వర పార్శ్వవర్తి అని సారీ అర్థపతిం అని ఇచ్చారనుకోండి, అక్కడ అది ద్వితీయ విభక్తి అని రాయాలి. అర్థపతి అనే ఇచ్చారనుకోండి, అర్థపతిహి అని ఇచ్చారనుకోండి, అక్కడ కేవలం ఇకారాంత అర్థపతి శబ్ద పుంలింగ ప్రథమా విభక్తి అని రాస్తారు. అదే అర్థపతిం అని ఇచ్చారనుకోండి, అప్పుడు మనం పుంలింగ ద్వితీయ విభక్తి అని రాస్తాం. కాబట్టి శ్లోకంలోది మనం లేకపోతే పెట్టక్కర్లేదు అంతే. అక్కడ విడిగా పదాలు ఇచ్చి అడుగుతారండి పద వివరణము. ఇప్పుడు ఆ పదం ఏది అడిగారో ఆ పదానికి రాస్తే చాలు. శ్లోకంలో ఎలా ఉన్నా మనకు సంబంధం లేదు. సరే. తర్వాత సమాసాలు 2 సమాసాలు ఉన్నాయి. గిరి గహ్వరాణం అన్నది షష్ఠీ విభక్తి రూపం కదా, అందుకని గహ్వరాణంలో షష్ఠీ రూపాన్ని సర్వనామంతో పక్కకి తేషాం అని రాసేసుకొని అప్పుడు గిరి గహ్వరాణి అంటే గహ్వరం నపుంసకలింగం కాబట్టి ప్రథమ విభక్తిలో బహువచనాన్ని సూచించేటప్పుడు గహ్వరాణి. సో గిరి గహ్వరాణి అనేది అక్కడ పదము, సమస్త పదము. అందుకని గిరేహ్ గహ్వరాణి అంటే కొండ యొక్క గుహలు, కొండ గుహలు అని చెప్పడానికి అక్కడ కొండ యొక్క గుహలు. సో గిరేహ్ గహ్వరాణి తేషాం, వాటి యొక్క గిరి గహ్వరాణం అన్నారు కాబట్టి తేషాం అని రాసి అది షష్ఠీ తత్పురుష అయిపోతుంది. తర్వాత దంష్ట్రామయూఖైహి అన్న దగ్గర కూడా మళ్ళీ మనకి తృతీయ విభక్తి బహువచన రూపం కలిసింది కాబట్టి ముందర తైహి అనే దాన్ని పక్కకి రాసేసుకుంటాం మనం సర్వనామంగా. అప్పుడు దంష్ట్రామయూఖాహ్ అనే బహువచన రూపం మిగులుతుంది. అప్పుడు దంష్ట్రాణం మయూఖాహ్ అంటే కోరల యొక్క కిరణాలు, కోరల యొక్క కిరణాలు కాబట్టి దంష్ట్రాణం మయూఖాహ్ ఇది మళ్ళీ కూడా షష్ఠీ తత్పురుష సమాసమే అవుతుంది. ఇది మ్యామ్ ఒక్క మాట, ఇందాక మీరు అతాన్ రాయమన్నారు కదా, అది ఎలా రాయమంటారు ఒకసారి చెప్పండి. కై కుర్వన్ అంటే కైహి కుర్వన్ దంష్ట్రాముఖైహి దంష్ట్రామయూఖైహి సారీ దంష్ట్రామయూఖైహి. తర్వాత కదా అని ఇంకొక ప్రశ్న రాసుకొని అథ అని రాయండి. అంటే జస్ట్ దట్ మన అన్ని పదాలు కవర్ చేయడానికని రాయమన్నాను అంతే. అస్తు. తర్వాత శ్లోకం ఏకాతపత్రం జగతః ప్రభుత్వం నవం వయః కాంతమిదం వపుశ్చ అల్పస్య హేతోర్బహుహాతుమిచ్చన్ విచారమూఢః ప్రతిభాసి మే త్వం. ఏకాతపత్రం జగతః ప్రభుత్వం నవం వయః కాంతమిదం వపుశ్చ అల్పస్య హేతోర్బహుహాతుమిచ్చన్ విచారమూఢః ప్రతిభాసి మే త్వం. ఏకాతపత్రం పదవిభాగం. ఏకాతపత్రం జగతః ప్రభుత్వం నవం వయః కాంతం ఇదం, ఇది సంధి కాదు, కేవల వ్యంజనంలో అచ్చొచ్చి చేరింది. కాంతం ఇదం వపుహు చ వపుశ్చ, ఇది ఏ సంధి అండి? అసలు ఇంకోటి అవ్వాలి, సకార సంధి వచ్చి తర్వాత శుత్వ సంధి. వపుశ్చ అల్పస్య హేతోః బహుః, హేతోః బహు బహు ఓకే. హేతోః బహు అనేది మళ్ళీ విసర్గ రేఫగా మారింది. హాతుం ఇచ్చన్, హాతుం ఇచ్చన్ అది సంధి కాదు అక్కడ, ఇచ్చన్ విచారమూఢః ప్రతిభాసి మే త్వం, అన్ని విడివిడిగానే ఉన్నాయి అక్కడ. ఓకే, అన్వయం చూస్తే ఏకాతపత్రం జగతః ప్రభుత్వం నవం వయః ఇదం కాంతం వపుహు చ తవ అస్తి అంటే ఇవన్నీ నీకు ఉన్నాయి అని చెప్తున్నాడు. అల్పస్య హేతోః బహు హాతుం ఇచ్చన్ త్వం మే విచారమూఢః ప్రతిభాసి అంటే ఎప్పుడైతే ఆయన నా ప్రాణాన్నైనా తీసుకొని నువ్వు నందిని దేవుని వదిలేసేయి అని అన్నాడో, ఆయన నవ్వుతూ ఈ మాట అన్నాడు. ఏమన్నాడు అంటే ఏకాతపత్రం జగతః ప్రభుత్వం అంటే ఏకఛత్రాధిపత్యం. ఆతపత్రం అంటే ఒక గొడుగు, ఆతపత్రం అంటే గొడుగు, ఒక గొడుగు కింద అంటే ఆయన ధ్వజం ఉన్న గొడుగు కింద లోకమంతా ఉందన్నమాట. అంటే ఆయన ఏకఛత్రాధిపత్యాన్ని చేస్తున్నాడు ఆయన.
ఆ విధంగా ఉంది. నవం వయః, పోనీ నువ్వేమన్నా 90 ఏళ్ళో 100 ఏళ్ళో వాడివో అయ్యి నువ్వు జీవితాన్ని అంతా చూసావు ఇంకెందుకు అని అనుకోవాలా అంటే నువ్వేమో ఇంకా యవ్వనంలోనే ఉన్నావు. ఇదం కాంతం వపుః చ, అంటే పోనీ నాకు బలం లేదు, నేను ఇంకా ఏం చెయ్యలేను ఎలాగన్నా, అందుకని చెప్పేసి ఇంకెందుకులే ఈ జీవితం అని నువ్వు అనుకుంటున్నావేమో. మంచి మనోహరమైన శరీరము, అంటే ఎనర్జెటిక్ గా యంగ్ ఎనర్జెటిక్ అండ్ విగరస్ గా ఉన్నావు నువ్వు అని చెప్తున్నాడు. అంటే మంచి బలంగా ఉన్నావు నువ్వు, మంచి కాంతివంతమైన శరీరం కలిగి ఉన్నావు, ఇవన్నీ నీకు ఉన్నాయి. తవ అస్తి అనేది అక్కడ అధ్యాహారం చేసుకోవాలి మనం. అల్పస్య హేతోహు, ఇలాంటివన్నీ అంటే నీకు పవర్ ఉంది, ఓ పక్కన అధికారం ఉంది, ధనం ఉంది, ఏకఛత్రాధిపత్యం అంటే. పోనీ నీకు వయస్సు తక్కువ ఉందా ఎక్కువ ఉందా అంటే కాదు, నువ్వు యవ్వనంలోనే ఉన్నావు. ఓ పక్కన నీకు మనోహరమైన కాంతివంతమైన శరీరం ఉంది, ఈ అన్నిటిలో నువ్వు ఏదన్నా సాధించుకోగలవు. ఇలాంటప్పుడు అల్పస్య హేతోహు అంటే ఒక చిన్న విషయం గురించి బహు హాతుమిచ్చన్ అంటే చాలా విషయాల్ని వదులుకోవడానికి విడవడానికి ఇచ్చన్ కోరుకుంటున్నావు. త్వం మే విచారమూఢః ప్రతిభాసి, అంటే నువ్వు నాకు ఎలా కనిపిస్తున్నావు అంటే ఒక విచారమూఢినిగా, అంటే ఆలోచించడం చేత కానీ ఒక మూర్ఖుడిగా కనిపిస్తున్నావు. ప్రతిభాసి అంటే కనిపిస్తున్నావు నువ్వు నాకు అంటున్నాడు ఆయన. అంటే ఇవన్నీ ఎవరన్నా ఇంత గొప్పవన్నీ కూడా ఎవరన్నా చిన్న విషయం గురించి వదిలేసుకుంటారో, ఒక ఆవు గురించి ఇవన్నీ వదిలేసుకుంటారో ఎవరన్నా, నువ్వేదో పిచ్చోళ్ళ ఉన్నావు అని అంటామే మనం, అలా అంటున్నారు అనమాట. తాత్పర్యం రాజన్ ప్రతిపదార్థం ఏకాతపత్రం, రాజుల చిహ్నమైన ఒకే ఛత్రానికి లోబడిన జగతః, జగత్ శబ్దానికి జగతః షష్ఠి ఏకవచనం, లోకం యొక్క ప్రభుత్వం నాయకత్వం, నవం కొత్తదైన, వయః వయస్సు, ఇదం ఈ కొత్తదైన వయస్సు అంటే యవ్వనం అని, ఇదం ఈ, కాంతం మనోహరమైన, వపుః శరీరం, ఇవన్నీ నీవే, అంటే తవ అస్తి అంటే ఇవన్నీ నీకు ఉన్నాయి అని అక్కడ అధ్యాహారం. అల్పస్య అంటే చిన్న, హేతోః కారణానికి, బహు చాలా, హాతుం విడవడానికి, ఇచ్చన్ కోరుకుంటున్న, త్వం నీవు, విచారమూఢః ఆలోచించడంలో మూర్ఖునిగా, మే నాకు, ప్రతిభాసి కనిపిస్తున్నావు. తాత్పర్యం రాజన్ త్వం విచారం కర్తుం అసమర్థః, అంటే ఓ రాజా నువ్వు అసలు ఆలోచించడం రాని అసమర్థుల్లా ఉన్నావు. మూఢః ఇవ ఆచరసి, అంటే మూర్ఖుడిలా ఆచరిస్తున్నావు, మూర్ఖుడిలాగా నువ్వు చేస్తున్నావు. యతోహి త్వం లఘుభూతాయాః ధేనోః కారణాత్, యతోహి అంటే ఎందుకంటే నీవు ఒక చిన్న, లఘుభూతాయాః ధేనోః కారణాత్ అంటే ఒక చిన్న ఆవు గురించి, కారణాత్ ఆత్మనః శరీరం అంటే నీ యొక్క శరీరాన్ని, రాజ్యం రాజ్యాన్ని, సంపదలు, ప్రభుత్వం అంటే ఇంత ఏకఛత్రాధిపత్యం, ఇత్యాదికం సర్వం త్యక్తుం ఇచ్చసి కిల, అంటే ఇవన్నీ కూడా నువ్వు వదిలేయడానికి ఇష్టపడుతున్నావు కదా. అతః త్వం మూఢః ఇతి మే మతిః, అందుకని నువ్వు ఒక మూర్ఖుడివి అని నా అభిప్రాయం. మే అనేది నా యొక్క అని చెప్పేదన్న అస్మత్ శబ్దానికే మే అనేది షష్ఠి ఏకవచనం కూడా. మతిహి అంటే ఇది నా అభిప్రాయం అని అర్థం అన్నమాట. మే మతిహి అంటే నా అభిప్రాయం, మై ఒపీనియన్. అన్వయ రచనలో మనకి ఇక్కడ ఏంటంటే 2 వాక్యాలు ఉన్నాయి. 2 వాక్యాల్లో మొదటి వాక్యంలో ఇవి నీకు ఉన్నాయి అని మన తవ అస్తి అని అధ్యాహారం చేసుకున్నాం కదా. అంటే ఇవి అని మొత్తం లిస్ట్ అవుట్ చేశాడు, ఇవన్నీ ఉన్నాయి నీకు, ఇవన్నిటినీ కూడా నువ్వు ఒక మూడులాగా ఇవన్నీ వదిలేస్తున్నావు అని, అందుకని మూడులా నాకు కనిపిస్తున్నావు అని 2వ వాక్యంలో చెప్పాడు. ఇప్పుడు ఆ అస్థి అన్న అధ్యాహారం ఒకటి ఉంది కాబట్టి పైన అస్థితో ఒక వాక్యం వస్తుంది, కింద ప్రతిభాసి అనే క్రియాపదంతో మరొక వాక్యం వస్తుంది. అస్థి అన్న అధ్యాహారాన్ని తీసుకొని మొదటి వాక్యానికి అన్వయాన్ని రాసుకోవాలి ముందు. అస్థి కిమస్తి, అక్కడ ప్రభుత్వం అస్తి. కీదృశం ప్రభుత్వం, ఏకాతపత్రం. కస్య ప్రభుత్వం, జగతః ప్రభుత్వం. ఇక్కడికి ఏకాతపత్రం జగతః ప్రభుత్వం ఫ్రేజ్ అయింది. తర్వాత నవం వయః పునః కిం అస్తి, వయః అస్తి. కీదృశం వయః, ఎటువంటి వయసు, నవం వయః.
ఆ ఫ్రేజ్ కూడా అయిపోయింది. తర్వాత కాంతం విధం వపుః చ. ఇప్పుడు పునః కిం అస్తి, వపుః అస్తి, శరీరం ఉంది. కీదృశం వపుః, ఇదం, ఈ శరీరం ఉంది. అది పునః కీదృశం, ఈ శరీరం ఎటువంటిది, కాంతం అంటే ప్రకాశవంతమైన మనోహరమైన శరీరము అని చెప్తున్నారు. సో ఇవన్నీ మొదటి వాక్యానికి అస్థి అనే క్రియాపదంతో అన్వయం ఉన్న పదాలన్నీ ఇక్కడ అయిపోయింది. తర్వాత మనం రెండో వాక్యాన్ని తీసుకుంటే అక్కడ ఇంకో క్రియాపదం ఉంది, ప్రతిభాసి. ప్రతిభాసి అని కనిపించగానే అది మధ్యమ పురుష ఏకవచనం కాబట్టి ఇక్కడ త్వం ఇచ్చాడు సరే, ఒకవేళ ఇవ్వకపోయినా కూడా మనం అది కర్త ఎవరవుతారు అంటే త్వం అని మనం రాసుకోవాలి. ఇక్కడ ఇచ్చేసారు ప్రతిభాసి మే త్వం అనేసాడు కాబట్టి సరిపోయింది. ప్రతిభాసి అంటే లక్ష్యసే, అంటే నువ్వు అలా నాకు కనిపిస్తున్నావు, అది క్రియాపదము. తర్వాత ఎవరు కనిపిస్తున్నారు అంటే కహ త్వం, అంటే నువ్వు, త్వం ప్రతిభాసి. అక్కడ ప్రతిభాసి అని క్రియాపదం ఉంది అంటే మధ్యమ పురుష ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ మనకి కర్తృపదం ఎప్పుడు త్వమ్మే అవుతుంది. ప్రతిభాసి వచ్చిందంటే త్వమ్మే. తర్వాత కీదృశ ప్రతిభాసి, ఏ విధంగా కనిపిస్తున్నావు అంటే విచారమూఢ, విచారమూఢ ప్రతిభాసి. కస్మై ప్రతిభాసి, ఎవరికి కనిపిస్తున్నావు అంటే మే ప్రతిభాసి. కథం భూతః త్వం అంటే ఇచ్చన్, ఎందుకు అంటే ఇది ఈ విధంగా కోరుకుంటున్నావు కాబట్టి నువ్వు విచారమూఢుడివి అని అన్నాడనమాట. కథం భూతః త్వం అంటే ఇచ్చన్, ఈ విధంగా కోరుకుంటున్న నువ్వు. అంటే మామూలుగా మనం ఇచ్చన్ అనేది శత్రు ప్రత్యయం కాబట్టి మనం ఇందాక అనుకున్నట్లుగా అదేంటది కిం కృత్వా అని రావాలి. కానీ ఇక్కడ ఇచ్చన్ అనేది ఒక భావాన్ని ప్రకటిస్తోంది కదా ఇక్కడ. అందుకని కిం కృత్వా అంటే కోరుకుంటూ అన్నది అక్కడ సెట్ అవ్వదు కాబట్టి బహుశా కథం భూతః అని దాన్ని ఒక క్రియా విశేషణంగా తీసుకొని కథం భూతః త్వం అని చెప్పి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. తర్వాత కిం కర్తుం ఇచ్చన్, ఏం చేయడానికి ఇష్టపడుతున్నావు కోరుకుంటున్నావు అంటే హాతుం ఇచ్చన్ అంటే వదిలేయడానికి, అన్ని వదిలేయడానికి ఇష్టపడుతున్నావు, వదిలేయడానికి ఇష్టపడుతున్నావు అని అర్థం. తర్వాత కిం హాతుం బహు, ఎక్కువ చాలా విషయాలు వదిలేయడానికి ఇష్టపడుతున్నావు. కస్య హేతో అల్పస్య హేతో. అందుకని ఈ విధంగా రెండు క్రియాపదాలు ఉన్నాయి కాబట్టి రెండు వాక్యాలతో, రెండు క్రియాపదాలతో రెండు వాక్యాలుగా రాసుకొని వాటికి మనం ఈ విధంగా అన్వయ రచన చేసుకోవాలి. తర్వాత పద వివరణను చూస్తే ఏకాత పత్రం అనేది నపుంసకలింగం, పత్రం అనేది నపుంసకలింగ శబ్దం కదా. అకారాంత ఆతపత్రం కదా, ఇది యాక్చువల్లీ పత్రం కాదు, ఆతపత్రం. ఆతపత్రం కూడా నపుంసకలింగమే, ఏక ఆతపత్రం. సో అకారాంత ఏకాతపత్ర శబ్ద నపుంసకలింగ ప్రథమా విభక్తి ఏకవచనం. జగతః అనేది తకారాంత జగత్ శబ్ద నపుంసకలింగ షష్ఠీ విభక్తి ఏకవచనం. ప్రభుత్వం అనేది ప్రభుత్వం, అకారాంత ప్రభుత్వ శబ్ద నపుంసకలింగం ప్రథమా విభక్తి ఏకవచనం. తర్వాత అకారాంత అదేంటది నవమయ. ప్రభుత్వంలో ధాతు ఏంటి మహోదయ? ప్రభుత్వం అనేది అసలు క్రియాపదం కాదండి. క్రియాపదం కాకుండా ప్రభుత్వ శబ్దం, ప్రభుత్వ శబ్దం అంటే ప్రభు అనేది బేస్ వర్డ్ అక్కడ. ప్రభుత్వం అనేది అది అక్కడ బహుశా దానికి అది ప్రత్యయం యాడ్ అయి ఉండొచ్చు. ప్రభుత్వం అనేది ఒక ప్రత్యయం అయి ఉండొచ్చు, బట్ ప్రభు అనేది బేస్ పదం. సూరత్వం లాగా ప్రభువుకి ప్రభుత్వం అయ్యింది. ప్రభుత్వం బహుశా అది తద్దితాంతమే అయి ఉండొచ్చు, తద్దితాంతమే అయి ఉండొచ్చు. ప్రభు అనే శబ్దానికి ప్రభుత్వం. సరే, నవ. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా నీకు ఉన్నాయి అని చెప్పాడు కాబట్టి అన్ని ప్రథమా విభక్తిలోనే ఉన్నాయి. అందుకని అకారాంత నవం అనేది కూడా అకారాంత నవ శబ్ద. ఇక్కడ వయస్ అనే దానికి ఇది విశేషణం కాబట్టి వయస్ అనేది నకారాంత శబ్దం, నపుంసకలింగం శబ్దం కాబట్టి సకారాంత నపుంసకలింగ శబ్దం కాబట్టి నవం అనేది కూడా నవ అనే విశేషణానికి నవం అనే నపుంసకలింగ రూపం వచ్చిందనమాట. అది నపుంసకలింగ ప్రథమా విభక్తి ఏకవచనం.
సకారాంత వయస్ శబ్దం నపుంసకలింగ ప్రథమా విభక్తి ఏకవచనం. తర్వాత కాంతం అనేది కూడా ఈ వపుస్ శబ్దానికి కాంతం అనేది విశేషణము. ఈ వపుస్ అనేది కూడా నపుంసకలింగ ప్రథమా విభక్తి ఏకవచన శబ్దం కాబట్టి ఈ కాంతము ఇదము అనే ఈ రెండు విశేషణాలు కూడా నపుంసకలింగ ప్రథమా విభక్తి ఏకవచన రూపాల్లోనే ఉన్నాయి. కాంత శబ్దం అకారాంత కాంత శబ్ద నపుంసకలింగ ప్రథమా విభక్తి ఏకవచనం. మకారాంత ఇదం శబ్ద నపుంసకలింగ ప్రథమా విభక్తి ఏకవచనం. తర్వాత సకారాంత వపుస్ శబ్ద నపుంసకలింగ ప్రథమా విభక్తి ఏకవచనం. ఇవన్నీ కూడా మీరు గమనిస్తే జగతః శబ్దం తప్పించి మిగతావన్నీ ఇవి ఉన్నాయి అని అంటున్నాడు కాబట్టి అవన్నీ కూడా ప్రథమా విభక్తిలోనే చెప్పబడ్డాయి. వాటికి ఉన్న విశేషణాలు కూడా ఆబ్వియస్ గా దాన్ని బట్టి ప్రథమా విభక్తి నపుంసకలింగంలోనే వచ్చేసాయి. తర్వాత అవ్యయం చ, వపుశ్చ అన్నాడు కదా, చ అనేది అవ్యయం. తర్వాత అల్పస్య అకారాంత అల్ప శబ్ద పుంలింగ షష్ఠీ విభక్తి ఏకవచనం. అంటే అల్పస్య అనేది హేతు శబ్దానికి హేతోహు అంటే అల్పమైనటువంటి హేతువు అని చెప్తున్నారు కదా. హేతు శబ్దం అక్కడ పుంలింగ షష్ఠీ విభక్తి ఏకవచనం కాబట్టి అల్పస్య అనేది దీనికి విశేషణం కాబట్టి అది కూడా పుంలింగ షష్ఠీ విభక్తి ఏకవచనం అయింది. హేతోహ్ కదా అది యాక్చువల్లీ పదం. హేతోహ్ అనేది ఉకారాంత హేతు శబ్ద పుంలింగ షష్ఠీ విభక్తి ఏకవచనం. తర్వాత బహు అనేది అంటే చాలా విషయాలను వదిలేయాలనుకుంటున్నావు, అందుకని చాలా విషయాలను అనేది నపుంసకలింగ ద్వితీయ విభక్తి ఏకవచనం. అవ్యయం. తర్వాత హాతుం అనేది తుమున్ ప్రత్యయము, ఇది అవ్యయమే ప్రత్యయం కాబట్టి బ్రాకెట్స్ లో ప్ర అని ఇచ్చారు. అవ్యయం ప్ర. హాతుం హా ధాతు తుమన్ ప్రత్యయం. తర్వాత ఇచ్చన్ అనేది శత్రు ప్రత్యయము, అందుకని తకారాంత ఇచ్చత్ అని ప్రాతిపదికను తీసుకున్నారు. తకారాంత ఇచ్చత్ శబ్ద పుంలింగ ప్రథమా విభక్తి ఏకవచనం. విచారమూఢ అకారాంత విచారమూఢ శబ్ద పుంలింగ ప్రథమా విభక్తి ఏకవచనం. తర్వాత ప్రతిభాసి ప్రతి ఉపసర్గపూర్వక భాధాతు పరస్మైపది వర్తమాన కాలము. ప్రతిభాసి అంటే భాసి అనేది భాధాతుకి ప్రతి అని ఉపసర్గ చేరింది, అందుకని పరస్మైపది వర్తమాన కాలం అంటే లట్లకారం మధ్యమ పురుష ఏకవచనం. తర్వాత ఇది మే అనేది అస్మద్ శబ్దము, త్రిలింగకము, షష్ఠీ విభక్తి ఏకవచనము. ఒక్క నిమిషం, ఇందులో మమామే అవుతుంది కదా. ఒక్క నిమిషం. ఇక్కడ యాక్చువల్ గా మీరు చూస్తే అస్మద్ శబ్దానికి మీకు రెండిట్లోనూ ఉంటుంది. మీకు షష్ఠీను చతుర్థిలో కూడా మే అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే కస్మై అని ఇచ్చాడు కాబట్టి అది నేను అందుకనే చూసాను. ఇప్పుడు కస్మై ప్రతిభాసి అంటే ఎవరిని గూర్చి అలా అనిపిస్తోంది అని, ఎవరికి అలా అనిపిస్తోంది అనేది ఇక్కడ కస్మై అన్నాడు కాబట్టి మనం చతుర్థి అని తీసుకోవడం కరెక్ట్. సో త్రిలింగక చతుర్థి విభక్తి ఏకవచనం అని రాసుకుందాం దీన్ని షష్ఠీ విభక్తి బదులు. నాకు అదే అనుమానం వచ్చి అందుకనే చూశాను. ఇది అస్మద్ శబ్దంలో మనకి మే అనేది చతుర్థిలోనూ ఉంటుంది, షష్ఠీలోనూ ఉంటుంది. కస్మై అంటే ఎవరిని గూర్చి అని అన్నట్లుగా తీసుకున్నాం కాబట్టి ప్రశ్నలో, అందుకని మనం ఇక్కడ చతుర్థి విభక్తి అని మార్చుకోవచ్చు. తర్వాత త్వం అన్నారు కాబట్టి దకారాంత యుష్మత్ శబ్దం త్రిలింగకం ప్రథమ విభక్తి ఏకవచనం. ఏకాతపత్రం అనేది ఏకం ఆతపత్రం యస్మిన్ తత్ అంటే దేని కింద అయితే ఉందో, ఏ గొడుగు కింద అయితే ఉందో అది ఏకాతపత్రం. ఇది బహువ్రీహి సమాసం. విచారమూఢ విచారే మూఢ విచారమునందు మూర్ఖుడు సప్తమి తత్పురుష సమాసం. ఇది రెండవది శ్లోకము. తర్వాత మూడవ శ్లోకం చూస్తే భూతానుకంపా తవ చేదియం గౌరేకా భవేత్ స్వస్తిమతి త్వదంతే జీవన్ పునః శశ్వదుపప్లవేభ్యః ప్రజానాథ పితేవ పాసి.
భూతానుకంపా తవ చేదియం గౌరేకా భవేత్ స్వస్తిమతీ త్వదంతే జీవన్ పునః శశ్వద్ ఉపప్లవేభ్యః ప్రజాః ప్రజానాథ పితేవ పాసి. ఇక్కడ పద విభాగం చూస్తే భూతానుకంప తవ చేత్ ఇయం చేదియం జస్త సంధి, గౌః ఏక గౌరేక విసర్గరేఫ అయింది, భవేత్ స్వస్తిమతి అక్కడ సంధి ఏం లేదు, త్వదంతే జీవన్ పునః శశ్వత్ ఉపప్లవేభ్యః మళ్ళీ శశ్వద్ ఉపప్లవేభ్యః జస్వ సంధి అయింది, ప్రజాః ప్రజానాథ పితా ఇవ పితేవ అయింది, అది గుణసంధి, పితా ఇవ పితేవ పాసి. ఓకే, అన్వయం చూస్తే తవ భూతానుకంప అస్తి చేత్ అంటే నీకు ఒకవేళ అంటే నువ్వు దేనువు గురించి నువ్వు నీ ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డావు, నీకు ఒకవేళ భూతదయనే ఉంటే గనక, భూతదయ వలననే నువ్వు ఇలా చేస్తున్నావు అని అంటే కనుక, త్వదంతే ఇయం ఏకా గౌః స్వస్తిమతి భవేత్ అంటే నువ్వు నీ ప్రాణాలను ఇచ్చాక నువ్వు చనిపోతే గనక ఆ తర్వాత ఈ ఆవు నువ్వు అన్నట్లుగా నేను వదిలేస్తే అది స్వస్తిమతి అంటే క్షేమంగా ఉంటుంది, స్వస్తిమతి అంటే కళ్యాణకారిగా అంటే క్షేమంగా బతికే ఉంటుంది అని అర్థం. ప్రజానాథ అంటే ఓ నువ్వు ప్రజలను పాలించే ఓ రాజా, జీవన్ పునః అంటే ప్రజానాథ అని ఎందుకు వాడాడంటే నువ్వు నిజానికి ప్రజలకు అధిపతివి, నువ్వు అంతమంది ప్రజలను వదిలేసి ఒక్క ఆవు గురించి ఆలోచిస్తున్నావా, అందుకని పేరును కూడా అక్కడ సంబోధన కూడా కావాలని అక్కడ ప్రజానాథ అని వాడాడు. అంటే నువ్వు ప్రజలకు నాథుడివి కదా, ప్రజలందరికీ నువ్వు నాథుడివి కదా, అలాంటప్పుడు నువ్వు ఒక ఆవు గురించి మాట్లాడుతున్నావా, నువ్వు అంత భూతదయ గలవాడివైతే నువ్వు వారందరి గురించి ఆలోచించాలి కదా అని. ప్రజానాథ జీవన్ పునః అంటే ఒకవేళ నీవు బతికి ఉండినట్లయితే, పితా ఇవ అంటే తండ్రి వలె, ప్రజా ప్రజలను, శశ్వత్ ఎల్లప్పుడూ సదా సర్వదా, ఉపప్లవేభ్య అంటే రకరకాల ఆటంకముల నుండి పాసి కాపాడుతావు, వారిని రక్షిస్తావు. అంటే నువ్వు బతికి ఉన్నట్లయితే ప్రజలందరినీ కూడా ఎల్లప్పుడూ ఆటంకాల నుండి రక్షిస్తావు. అయితే నువ్వు నీ భూతదయ ఉంది అని చెప్పి ఒక్క ధేనువు గురించి వీళ్ళందరినీ వదిలేస్తున్నావా, వాళ్ళందరినీ పట్టించుకోకుండా వదిలేస్తావా అని అడిగాడు అనమాట. ఇక్కడ ప్రతిపదార్థ తవ అంటే నీకు, భూతానుకంప భూత అనుకంప ప్రాణులలో దయ, భూతేషు అనుకంప అన్నమాట యాక్చువల్గా. చేత్ ఉంటే అంటే దానితో పశువుని ఉంచినట్లయితే, అందువలన ధేనువుని కాపాడినట్లయితే, త్వదంతే నీవు చనిపోయిన తరువాత, ఇయం ఈ ఏక ఒక్క, గౌహు పశువు మాత్రం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, గో శబ్దము మామూలుగా మనం చూస్తే మనకి ప్రవేశ పుస్తకంలో కూడా పుంలింగంగా ఇస్తారు, కానీ అమరకోశం ప్రకారం గో శబ్దము పుంలింగము స్త్రీలింగములో కూడా అవే రూపాలను పొందుతుంది. స్త్రీలింగం కూడా ఉంది, పుంలింగం కూడా ఉంది గో శబ్దము. అందుకని ఇక్కడ మనకి గౌరేక అని దీర్ఘం ఇచ్చారు, అంటే అక్కడ మనం స్త్రీలింగ శబ్దంగా గోవుని ఇక్కడ మనం కన్సిడర్ చేయాలి. గౌహు అంటే పశువు మాత్రం, అంటే ఈ ధేనువు మాత్రం, ఈ ఒక్క ధేనువు మాత్రం స్వస్తిమతి కళ్యాణకారిగా అంటే క్షేమంగా, భవేత్ ఉంటుంది, ఉండవచ్చు, ఉంటుంది. ప్రజానాథ అంటే ప్రజలకు నాయకుడువైన ఓ దిలీప మహారాజా, జీవన్ పునః అంటే నీవు జీవించి ఉన్నట్లయితే, పితా ఇవ తండ్రి వలె, ప్రజాహ ప్రజలను, ఇది ద్వితీయ ప్రజాహ ఉపప్లవేభ్య ఆటంకముల నుండి, శశ్వత్ ఎల్లప్పుడూ పాసి కాపాడుతావు. తాత్పర్యం, హే రాజన్, యది త్వం భూతదయాం ప్రదర్శ్య ధేనుం రక్షితుం ప్రయత్నం కరోషి అంటే ఓ రాజా, ఒకవేళ నీవు భూతదయను చూపించి ధేనువును రక్షించాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటే, తర్హి సహ ప్రయత్నోపి యుక్తిహీన అప్పుడు ఆ ప్రయత్నం కూడా నిజానికి యుక్తి లేనిదే, అంటే నిజానికి ఇది తెలివిలేని వ్యవహారమే ఇది కూడాను. ఎందుకు అంటే, యది త్వం ఆత్మనః జీవం దత్వా
ధేనుం రక్షసి అంటే నువ్వు నీ యొక్క జీవితాన్ని నీ యొక్క ప్రాణాన్ని ఇచ్చేసి ధేనువుని కాపాడితే తర్హి తవ మరణానంతరం ఇయం ఏకా గౌహు క్షేమేణ జీవతి. అప్పుడు నీ మరణానంతరము ఈ గోవు ఏదైతే ఉందో ఈ నందిని ధేనువు ఒకటి క్షేమంగా జీవిస్తుంది. యది త్వం జీవసి ఒకవేళ నీవే బతికి ఉన్నట్టయితే తర్హి అనేకాహ ప్రజాహ రక్షసి అంటే నువ్వు నీ ప్రజలందరినీ కూడా తండ్రి వల్లే కాపాడుతావు కదా, అంతమంది ప్రజలను నువ్వు కాపాడుతావు కదా. స్వకీయ ప్రాణైహి అంటే నీ ఒక్క ప్రాణం చేత ఏకస్యాహ ధేనోహ రక్షణం ఉచితం ఉత అంటే నీ ఒక్క ప్రాణం చేత నీ యొక్క ప్రాణాల చేత ఒక్క ధేనువుని రక్షించడం ఉచితమా లేక ఉత అంటే లేక జీవితాత్వయ కోటిశః జనానాం రక్షణం ఉచితం అంటే లేక నీవు జీవించి నీ జీవనం చేత నువ్వు బతికి ఉండటం చేత కోటిశః జనానాం అంటే కోట్ల కొద్దీ జనులను రక్షణ ఉచితం అంటే వారిని కాపాడడం ఉచితమా అంటే ఒక్క ధేనువుని రక్షించడం ఉచితమా లేకపోతే ఇంతమంది జనాలను రక్షించడం ఉచితమా. అత్ర యుక్తం కిం త్వమేవ చింతయ వీటిలో ఏది యుక్తమైనదో నువ్వే ఆలోచించు అని అంటున్నాడు. ఓకే, అన్వయ రచనలు చూస్తే ఇక్కడ మనకి అస్థి ఒక నిమిషం మేడం. చెప్పండి. ఉత జీవిత అంటే ఏంటి మేడం? ఏంటండి ఉత జీవిత? ఉత జీవిత, ఉత అంటే లేక అని, జీవిత అంటే జీవన్ అనే శత్రు ప్రత్యయానికి తృతీయ విభక్తి. ఓకే, జీవన్ అనే శత్రు ప్రత్యయం ఉంది కదా, దానికి జీవన్ అంటే ఆర్ అని అర్థమా ఇన్ ఇంగ్లీష్? ఆర్ ఇది కరెక్టా అది కరెక్టా అని అడుగుతున్నాడు. ఇదా ఉచితమా అది ఉచితమా లేక అది ఉచితమా. మాన్య ప్రార్థయామాస అంటే ఏంటి అంటే సంయోజయామాస అవి వెనక స్టోరీలో వచ్చాయండి. సంయోజయామాస అవి చెప్దాం. ఇది అయిపోయినివ్వండి, అయిపోయాక అలాగేనండి. అన్వయ రచనలో మనకి ఇక్కడ 2 క్రియాపదాలు ఉన్నాయి. ఇక్కడ 2 క్రియాపదాల్లో ఒకటి అధ్యాహారం చేసుకోవాలి. అస్థి అనేది ఇక్కడ అధ్యాహారం చేసుకోవాలి. అంటే నీకు భూతానుకంప అస్థి చేత్ అని అంటే భూతానుకంప తవ చేత్ ఇయం అన్నాడు. అంటే భూతముల పట్ల ప్రాణుల పట్ల నీకు దయ వలన అయితే అన్నాడు. అంటే దయ ఉండి దాని వలన అయితే అని చెప్పి ఉండాలి. కాబట్టి అస్థి అనేది అధ్యాహారం చేసుకుంటున్నాము. అస్థి చేత్ అనేది క్రియాపదం అవుతుంది. తర్వాత ఇంకొక క్రియాపదం ఏంటంటే చివరిలో ఉన్న పాసి, పితేవ పాసి అన్న దానిలో పాసి అనేది ఇంకొక క్రియాపదము. ఈ క్రియాపదం ప్రకారం ముందర అస్థి అనే దాంట్లో మొదటి వాక్యానికి మనం అన్వయం రాసుకోవాలి. కా అస్థి అంటే కా అస్థి చేత్ అంటే ఏమి ఉంటే అంటే భూతానుకంప అస్థి చేత్. కస్య భూతానుకంప ఎవరి యొక్క భూతముల పట్ల దయ అంటే నీ యొక్క భూతముల పట్ల దయ. అదైన తర్వాత భవేత్ అన్న దాన్ని కూడా లిన్ లకారం కదా, దాన్ని కూడా క్రియాపదంగా తీసుకోవాలి. భూతానుకంప తవ చేత్ ఇయం అన్న వరకు ఒక వాక్యము. గౌరేకా భవేత్ స్వస్తిమతి త్వదంతే ఇది ఇంకొక వాక్యం. భవేత్ అనేది కూడా క్రియాపదం కాబట్టి లింలకార రూపం, విధి లింలకార రూపం కాబట్టి క్రియాపదంగా తీసుకొని దాని నుంచి కా భవేత్ ఎవరు ఉంటారు అంటే గౌహ్. కీదృషి ఇయం ఈ యొక్క ఆవు, ఇయం గౌర్ ఏకా భవేత్ స్వస్తిమతి త్వదంతే ఇదన్నమాట. పునః కీదృషి ఏక అంటే ఈ యొక్క ఒక్క గోవే అని చెప్తున్నారు. కీదృషి భవేత్ ఏ విధంగా ఉంటుంది అంటే స్వస్తిమతి క్షేమంగా ఉంటుంది. కదా భవేత్ త్వదంతే. త్వదంతే అంటే త్వత్ అనే యుష్మత్ శబ్దానికి రూపం పంచమి ఏకవచనం ఉంది కదా, దాని నుంచి నువ్వు చనిపోవడం వలన అనే అర్థం అన్నమాట. త్వదంతే అంటే త్వత్ ప్లస్ అంతే త్వదంతే. త్వత్ అనేది యుష్మత్ శబ్దానికి పంచమి ఏకవచన రూపము. ఇప్పుడు కదా భవేత్ త్వదంతి. తర్వాత ప్రజానాథ అని ఇప్పుడు ఈ రెండో వాక్యంలో ప్రజానాథ అనేది సంబోధన. ఒకవేళ ఇలా ఉన్నట్టయితే ప్రజానాథ
అంటే రాజన్ సంబోధన. సంబోధన ఎప్పుడు క్రియాపదానికి కూడా పైకి రాయాలి కాబట్టి ఫస్ట్ ప్రజానాథ అని రాసాం. రాసి పాసి క్రియాపదం రక్షసి అని. కహ రక్షసి, పాసి అనేది మధ్యమ పురుష ఏకవచనం కాబట్టి అక్కడ వాడు ఇక్కడ త్వం ఇవ్వలేదు, కానీ మనం కహ పాసి అంటే త్వం పాసి అధ్యాహారం చేసుకుంటాం ఇక్కడ. కీదృశ త్వం, నువ్వు ఎలాంటి నువ్వు రక్షిస్తావు అంటే జీవన్, జీవించి ఉన్నటువంటి నువ్వు ప్రజలను రక్షిస్తావు. సో కీదృశ త్వం జీవన్ త్వం. కాహ పాసి, ఎవరిని రక్షిస్తావు? ప్రజాహ పాసి, ఇది కర్మపదం. కాహ పాసి ప్రజాహ పాసి. కహ ఇవ పాసి, ఎవరి వలె రక్షిస్తావు? పితా ఇవ పాసి. కదా పాసి, ఎప్పుడు రక్షిస్తావు అంటే శశ్వత్, ఎప్పుడూ రక్షిస్తావు, ఎల్లప్పుడూ రక్షిస్తావు. కేభ్య పాసి, వేటి నుండి రక్షిస్తావు? ఆటంకముల నుండి అంటే ఉపప్లవేభ్య పాసి. ఇది ఇక్కడికి మూడో వాక్యం. అంటే 3 క్రియాపదాలు ఉన్నాయి. అస్థి అనేది అధ్యాహారము, తర్వాత భవేత్ స్వస్తిమతిలో భవేత్ అనేది లింలకార క్రియాపదము, తర్వాత పాసి అనేది లట్లకార రూపమైన క్రియాపదము. సో ఈ విధంగా 3 క్రియాపదాలు 3 వాక్యాలు రాసి వాటికి అన్వయ రచన రాశాను. తర్వాత విశేషం పద వివరణను చూస్తే భూతానుకంప. భూతానుకంప అనేది ఆకారాంత భూతానుకంప శబ్ద స్త్రీలింగ ప్రథమా విభక్తి ఏకవచనం. తర్వాత తవ. తవ అనేది దకారాంత యుష్మద్ శబ్దము, స్త్రీలింగకము, షష్ఠీ విభక్తి ఏకవచనం. తర్వాత చేత్. చేత్ అనేది అవ్యయం. తర్వాత ఇయం. ఇయం అనేది మకారాంత ఇదం శబ్ద స్త్రీలింగ ప్రథమా విభక్తి ఏకవచనం. గో శబ్దాన్ని ఇక్కడ సూచిస్తోంది కాబట్టి ఈ గో శబ్దానికి ఇయం అనేది విశేషణం కాబట్టి ఇక్కడ గో అనేది మనకి స్త్రీలింగం ఎలా తెలిసింది? గౌరేకా అని ఏకా అనే స్త్రీలింగ విశేషణాన్ని వాడారు కాబట్టి గో శబ్దం ఇక్కడ స్త్రీలింగంలో ప్రయోగించబడింది. అందుకనే ఇయం అనే స్త్రీలింగ సర్వనామాన్ని కూడా వాడారు. సో మకారాంత ఇదం శబ్ద స్త్రీలింగ ప్రథమా విభక్తి ఏకవచనం. ఓకారాంత గో శబ్దము గౌహ్ అనేది స్త్రీలింగ ప్రథమా విభక్తి ఏకవచనం. తర్వాత ఏకా కూడా స్త్రీలింగ ప్రథమా విభక్తి ఏకవచనం. ఆకారాంత ఏకా శబ్ద. తర్వాత భవేత్. భవేత్ అనేది భూధాతు పరస్మైపది సంభావన లిన్లకారం ప్రథమ పురుష ఏకవచనం. తర్వాత స్వస్తిమతి. ఈకారాంత స్వస్తిమతి శబ్ద స్త్రీలింగ. క్షమితం. ఇప్పుడు మనం ఈ విధిలింగంకి సంబంధించి దాని యొక్క ఇవి కూడా రాయాలన్నా మేడం? అవి మీన్స్ సంభావన, విద్యార్థక అట్లాంటివి ఉంటే అవి రాయాలన్నా అలాగా సంభావన అని? మనము దాన్ని అంటే మనం విధిలింగను సంభావన అను రాయగలం. అంటే ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే ఇలా అది బతికి ఉండొచ్చు, నువ్వు బతికి ఉంటే సారీ నువ్వు నీ జీవన నీ ప్రాణాన్ని ఇచ్చిన తరువాత ఆవు ఒకటి బతికి ఉండొచ్చు గాక అని సంభావన అని చెప్తున్నారు కాబట్టి నేను విధిలింగ్ రూపం అన్నాను కానీ సంభావనార్థకమే. లిన్లకారం సంభావనార్థకం. మనం ఎగ్జామ్ లో అట్లా హైలైట్ చేయాలన్నా మేడం? దాన్ని రాయాలి. ఏ లకారం కూడా రాయాలి, కంపల్సరీగా రాయాలి. లకారం రాస్తాము, అదే విద్యార్థకమా సంభావన అవి హైలైట్ చేయాలన్నా? రాయాలి. థ్యాంక్ యూ. ఇక్కడ ఇది సంభావన అవుతుంది కదా మన అదే ఇచ్చారుగా సంభావన. ఇక్కడ సంభావన అవుతుంది. సంభావన లిన్లకారం ప్రథమ పురుష ఏకవచనం. స్వస్తిమతి. స్వస్తిమతి అనేది ఈకారాంత స్వస్తిమతి శబ్ద స్త్రీలింగ ప్రథమా విభక్తి ఏకవచనం. మేడం ఇది తద్దితాంతమే అవుతుందా? ఏదండి? స్వస్తిమతి కూడా తద్దితాంతమే. త్వదంతే. అకారాంత త్వదంత శబ్ద నపుంసకలింగ సప్తమి విభక్తి ఏకవచనం. అంటే నీ అంతము తరువాత అని చెప్పడంలో త్వత్ అంతే అంటే అప్పుడు నువ్వు చనిపోయినప్పుడు అని అర్థం అనమాట. అక్కడ త్వత్ అనేది పంచమి కానీ అంతే అనేది సప్తమి కాబట్టి మొత్తం వచ్చేసరికి త్వదంతే అనేది నపుంసకలింగ సప్తమి విభక్తి ఏకవచనం అయింది సమస్త పదం అక్కడ. తర్వాత జీవన్. జీవన్ అనేది శత్రు ప్రత్యయము కాబట్టి తకారాంత జీవత్ శబ్ద పుంలింగ ప్రథమా విభక్తి ఏకవచనం. పునః అవ్యయము. శశ్వత్ కూడా అవ్యయము. ఉపప్లవేభ్య ఉంది, అది ఉపప్లవ
అకారాంత ఉపప్లవ శబ్ద పుంలింగ పంచమి విభక్తి బహువచనం ఆటంకముల నుండి కాబట్టి అది పంచమి విభక్తి బహువచనం. ఆకారాంత ప్రజా శబ్ద ప్రజాహ్ అనేది ఇక్కడ ప్రథమా విభక్తి అని ఉంటే మాత్రం దయచేసి ద్వితీయ విభక్తి అని కరెక్ట్ చేసుకోండి. ఆకారాంత ప్రజా శబ్ద స్త్రీలింగ ద్వితీయ విభక్తి నిత్య బహువచనం ఇది. ఎందుకంటే ప్రజలను కదా మనం చెప్పేది, ప్రజలను ఆటంకముల నుండి రక్షిస్తావు అని మనం ద్వితీయ విభక్తి ఇక్కడ ప్రయోగిస్తున్నారు. అందుకని ఇది ద్వితీయ విభక్తి అని మార్చుకోండి, ప్రథమా విభక్తి కాదు. ఎందుకంటే మన ప్రశ్నలో కూడా ప్రజాహ అన్న దగ్గర కాహ పాసి అని చెప్పేసి ఎవరిని రక్షిస్తారు అని ప్రజాహ అని రాసుకున్నాము. సో అది ద్వితీయ విభక్తి అని మార్చుకోండి దీనిలో ప్రజా శబ్దానికి. ఇక్కడ అంటే స్త్రీలింగంలో దీర్ఘమే ఉంటుంది కాబట్టి రెండిట్లోనూ ప్రథమా విభక్తి బహువచనమైన ద్వితీయ విభక్తి బహువచనమైన రూపం అదే ఉంటుంది. ఆకారాంత పదానికి ప్రజాహే ఉంటుంది. అయితే ఏంటంటే ఇక్కడ మనం ద్వితీయ విభక్తిలో ప్రయోగించాం. తర్వాత ప్రజానాథ పుంలింగ అకారాంత ప్రజానాథ శబ్ద పుంలింగ సంబోధన ప్రథమా విభక్తి ఏకవచనం. పితేవ పితా ఇవ కాబట్టి ఋకారాంత పితృశబ్ద పుంలింగ ప్రథమా విభక్తి ఏకవచనం. అవ్యయం ఇవ. పాసి అనేది పాధాతు పరస్మైపది వర్తమానకాల లట్లకారం మధ్యమ పురుష ఏకవచనం. వీటిలో భూతానుకంప అనేది భూతేషు అనుకంప సప్తమి తత్పురుష. త్వదంతే అన్నప్పుడు త్వదంతే అని సప్తమి వచ్చింది కాబట్టి ఆ సప్తమిని పక్కన తస్మిన్ అని రాసుకుంటే త్వదంతం అవుతుంది. తవ అంతం త్వదంతం, తస్మిన్ త్వదంతే అది షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. నీ ఒక్క అంతము అని చెప్పండి. తర్వాత ఐ వాంట్ వన్ క్లారిఫికేషన్ మేడం. ఇప్పుడు 3 sentences శ్లోకంలో ఉంటే is there any compulsory order that you have to follow, or you can write according to the sloka 1, 2, 3 sentences వరుసగా? సెంటెన్స్ లో అంటే శ్లోకంలో ఉన్న ఆర్డర్ లో రాస్తే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. సరే, పాఠం ఆఖరి పేజీలో ఉన్న ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు ఇంకొక తత్ ప్లస్ అంతే అని చెప్పారు కదా, పంచమి అన్నారు కదా, వదంతే సృష్టి ఇచ్చిన్నారు. తవ ప్లస్ అంతం, అదే తవ అంతం వదంతం అని ఇచ్చున్నారు. క్లారిటీ రాలేదు మేడం. అంటే నీ యొక్క అంతము వలన అని అక్కడ యాక్చువల్లీ యుష్మత్ శబ్దానికి వత్ ప్లస్ అంతే త్వదంతే నీవు చనిపోవడం వలన, అంతం అనేసరికి తవ అంతం త్వతంతం నీ యొక్క అంతము వలన అని, నీ యొక్క అంతము నుండి. త్వత్ అనేది అయితే యుష్మత్ శబ్దం యొక్క పంచమియే. త్వత్ ప్లస్ అంతే త్వదంతే అయింది. మీనింగ్ ని బట్టి చూస్తే అలా ఉంది. అదే అదే ఇక్కడేమో తవ అంతం అని చెప్పినప్పటికి అది నీ యొక్క అంతం వలన, నీ యొక్క అంతము అని వచ్చింది. నీ యొక్క అంతము అని తవ అంతం అని రాసి దాన్ని త్వదంతం అని రాశారు కదా. సరే, ఒక్కసారి నేను చూస్తానండి, ఇది ఎక్కడన్నా దొరుకుతుందేమో చూస్తాను. చూసి ఎక్కడన్నా దొరికితే చెప్తాను. అంటే అర్థం పరంగా అయితే నీ యొక్క నువ్వు చనిపోవటం వలన అన్న అర్థమే వస్తుంది. ఇక్కడ తవ అంతం అంటే నీ యొక్క అంతము దాని వలన అని, ఇది బానే ఉంది. కానీ దాన్ని ఎలాగ లింక్ చేశారు అనేది నేను ఒక్కసారి చూసి చెప్తాను. దేనికి దానికి కరెక్ట్ గానే సరిపోయి ఉన్నాయి, కానీ రెండింటిని కోఆర్డినేట్ చేయడానికి కాలేదు. ఒకసారి నేను చూసి చెప్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే. అస్తు, ఇందాక ఎవరు వర్ధనమ్మ గారు మీరా ఏదో అడిగారు డౌట్? అవునండి, చెప్పండి. అదే
ప్రార్థయామాస సంయోజయామాస. ఎక్కడ వచ్చింది కరెక్ట్ గా చెప్పండి. 9వ అదే 127వ పేజీలో ఉన్నాయండి, 3 ఉన్నాయి. ఇందులో ప్రార్థయ కాదు కదదిగా సారీ, అది కాదు అంటే ఏంటండి? అదేనా అని చూస్తున్నా. 9వ పాఠంలోనండి, కావ్య కథలో వచ్చింది అది. ఓకే, ఎక్కడ చెప్పండి ఒకసారి. అదే అనుకుంటా. మేడం 187 పేజీలోనండి. 187 మారుతుందా? అదే నేను చూస్తూ అది మర్చిపోయా. 3వ లైన్ ప్రార్థయామాస తతః సా భక్తిభావేన దేవాన్ ప్రార్థయామాస. ఓకే, ఇప్పుడు ఇందులో ఏం డౌట్ ఉందండి? ప్రార్థయామాస అంటే ఏంటి, ఏం అర్థం వస్తుంది అని. ఓహో, అదా, అది పరోక్ష భూతకాలం అండి. ప్రార్థించాడు అని పరోక్ష భూతకాలం అది. పరోక్ష భూతకాలంలో ఇది ఆత్మనేపది ధాతువులు కదా. ఆత్మనేపది ధాతువులకి ఇట్లా ఈ మాస ప్రార్థయామాస ప్రార్థయతే కదా, ఇది ఆత్మనేపది కదా. అప్పుడు వాటికి ఈ లిట్లకారంలో ఈ ప్రార్థయామాస అనేది ప్రథమ పురుష లిట్లకార రూపం. ధన్యవాదాలు. సంయోజయామాస ప్రకటయామాస 3 వచ్చాయి. సంయోజయతే ధన్యవాదాలండి. ఇక్కడ 122 పేజీలో 122 ఓకే, రక్ష్యం అని వచ్చింది చూడండి. అవును, రక్ష్యం ఇది లట్లకారం అయితే రక్షతి, రక్షిత, రక్షంతి. ఈ రక్ష్యం వచ్చేసి నపుంసకలింగం అని ఇచ్చాడు. అది ఎలాగొచ్చింది మన రక్ష్యం యకారం? ఏదైతే రక్షించబడాలో అన్నది కదా అక్కడ అర్థం. అవును అవును, ఏదైతే రక్షించబడాలో రక్ష అనేది ఆ పదం స్వరూపం ఎలాగొచ్చింది అలాగనేసి. రక్షించబడాలో అదే అది నిజంతం నౌన్ ఫామ్ కదా. అదే అదే అడుగుతున్నామా అన్ని. రక్షిత రక్ష్య రక్ష రక్ష ఇక్కడ ఉంది. అదే దాని గురించిన ఏంటి? పాఠ్యం, పాఠ్య భాగం ఉందా మీకు? పాఠ్యం తెలుసు కదా, పాఠ్యం. పాఠ్యం లాగే ఇది రక్ష్యం, పాఠ్య భాగము. పాఠ్యం ఏదైతే చెప్పబడాలో అది పాఠ్యం. అంటే చెప్పబడాలో అంటే నిజంతం. నిజంతం కాదు, నిజంతం కూడా కాదు. అదే చూసాను, నిజంతంలో కూడా లేదు. అది ఎక్కడ వస్తుంది, ఎలాగొస్తుంది అనేసి అందుకు అడుగుతున్నామని. అది డౌట్ ఉంది. నిజంతం మాత్రం కాదు, నిజంతం కాదు. అట్లా మేడం, రక్షితం అర్హ రక్ష ప్లస్ యత్ కాబట్టి కృదంతం కిందికి వస్తుంది. అదే యత్, కృదంతం యత్ అనే ప్రత్యయం చేరింది అక్కడ. బట్ దానికి ఒక పేరు ఉందండి, ఒకసారి నేను చెప్తాను ఆగండి. మేడం, రక్ష ప్లస్ నిచ్చి పాలనే అని బాధిగణం కర్మని ఆత్మనే కర్మనిలో ఇచ్చాడు, చూపిస్తున్నాడు మేడం. రక్ష్యతే కాదు కదా, ఇది రక్ష్యం కదా. రక్షతే కాదు, ఇది రక్ష్యం. రక్ష రక్ష్య రక్ష్యం 3 రూపాయలు. ఇది నపుంసకలింగం. పుంలింగం అయితే రక్ష, స్త్రీలింగం అయితే రక్ష. ఇప్పుడు మనకి కార్యం, అది కరోతికి కార్యం ఉంది చూసారా, అది ఇదే రూపం. పాఠ్యం కార్యం అంటే ఇక్కడ ఇది తద్దిత ప్రత్యయం. మన్ని తద్దితం కాదండి, కృదంతమే అది. నేను ఏ కృదంతం అనేది చూస్తున్నాను, నాకు కృదంతమే అది కూడా. అందుకోసం మేము నిజంతంలో చూసాను రకరకాలుగా. నాకు అది నిజంతం కాదు, అది కృదంతమేను. నిజంతం కాదు, కృదంతమేను అది అడుగుతున్నా. ఇంకా కృదంతమే అంటే మనకి ఏ ప్రత్యయం అనేది నాకు గుర్తు రావట్లేదు. ఇప్పుడు మన కరోతి అనే క్రియాపదం కృ ధాతుకి కార్యం అనేది, అలాగే పాఠ్యం పాఠ్య పుస్తకం, పాఠ్యం అవన్నీ ఇదే రూపాలు. గమ్యం కూడా అదే రూపం. గమ్యం, గమ్ ధాతుకి గమ్యం. గమ్యం ఓకే. అది ఒక కృదంత రూపం. అది నాకు ఏ ప్రత్యయం అనేది నాకు గుర్తు రావట్లేదు, బట్ ఒక కృదంత రూపమే అది. అది నిజంతం.
కృదంత అదే రూపం. అదే అందుకోసం చూశాను అన్ని రకాలుగా. కృదంత అది రూపం. ఎలాగనేసి అందుకు అడుగుతున్నాను. అదొక కృదంత రూపం. ల్యూట్ అది వస్తుంది. లుట్ అయితే కనుక రక్షణ ఏదో సమ్ ఆడ్ పేరు ఉంది దానికి. ల్యూట్ కాదు, అలాగే స్టార్ట్ అవుతుంది, గుర్తు రావట్లేదు ఇప్పుడు. నాతోటి స్టార్ట్ అవుతుంది అది. అవును, కానీ నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడైతే. సరే, ఎనీవే అదైతే అదొక కృదంతం అండి, నిజంతం కాదు, కృదంతం. నెత్ అని చూపిస్తున్నాడు మేడం. నెత్, కరెక్ట్. నెత్, అది నెత్ ప్రత్యయం, అది నెత్ అనే ప్రత్యయం. అదే ల్యూట్ లాగే ఉంటుంది అంటే నెత్ అంటే కనుక దాంట్లో యకారం ఉంది కాబట్టి నెత్. నెత్తులో నా పోతుంది, తా పోతుంది, యకారం రక్ష్యం అవుతుంది. అది నెత్ ప్రత్యయం, కరెక్ట్. నెత్ ప్రత్యయం. థ్యాంక్స్ అండి అల్వేల్ మంగమ్మ గారు. అయ్యో లేదు, నేను నెట్ లో చూసానమ్మా ఇప్పుడే. పాఠ్యము, కార్యము, గమ్యము, రక్ష్యము ఇవన్నీ కూడా నెత్ ప్రత్యయాంతాలు. నెత్ ప్రత్యయం. శరణ్యం. మేడం ఇంకొకటి ఉత్పాటయతి పద వివరణం చెప్పండి మేడం. ఉత్పాఠయతి, పాటయతి, ఉత్పాటయతి, ఉత్పాటయతి, ఉత్పాటయతి. ఉత్ ప్లస్ పాటయతి. ఉత్ ప్లస్ పాటయతి అందులో ధాతు ఏది ఉంది మాన్య? దానికోసం కూడా చూసుకున్నాం మేము. నిచ్చుందా దాంట్లో లేదా? చెప్తాను ఒకసారి. ఇవి మీరు అష్టాధ్యాయిలో మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చండి. ఇవి యాక్చువల్ గా అష్టాధ్యాయిలో ఓపెన్ చేసి మీరు అక్కడ ధాతు పాఠలోకి వెళ్ళి ఉత్పాటిత మేడం, ఉత్పాటిత. ఉన్మతితాకు మీనింగ్ ఉన్మతితాకు ఉత్పాటిత అని ఇచ్చారు. అది ఉన్మతిత అంటే అర్థమైందనమాట. ఉత్ ప్లస్ మతిత, ఉత్ ధాతువు కదా, మతనం. ఒక్క నిమిషం. ఉత్పాటిత. ఇవన్నీ రాసుకున్నామ్మా నేను పొద్దున అడగలే అనేసి. ఓకే ఓకే, చెప్తాం ఒక్కసారి. పాటిత, ఉత్పాటిత అనేది తాప్రత్యయం. అది తాప్రత్యయమే, బట్ తాప్రత్యయము స్త్రీలింగమే. స్త్రీలింగం తాప్రత్యయమే. ఏకవచనం, విభక్తి ఏకవచనం. అది పతిత, అది టకారం అవుతుంది అమ్మ అక్కడ ఏమన్నా? ఏదండి? పతిత టకారం అవుతుంది. అది రాసాడు అంతే. పట్గతో పాటయతి. ఓకే, పాటిత పఠతి. పద్ధతి నుంచే అనేది కర్తరి, నిజంతము పాటయతి. నిజంతమేనండి శారద గారు, నిజంతమే. పాటయతి అనేది నిజంతము. ఉత్పాటయతి అంటే ఏంటి మన్య? ఒక నిమిషం. పఠతి, పఠతి, పట్ గతౌ. గతౌ అంటే మూమెంట్, ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్ళడం అన్నమాట. పఠతి అంటే కనుక అక్కడ పఠతి అంటే కనుక అల్ప పట్ గతౌ అల్ప ప్రాణమే. అల్ప ప్రాణం పఠతి అంటే అది పఠతి పాఠయతి అవుతుంది. మన పఠతి పాఠయతి అయినట్లుగా ఉత్పాఠయతి అంటే అది గతౌ అంటే పంపించారు అన్నట్లుగా. ఉత్పాటిత ఏమైతుంది? ఉత్పాటిత అంటే పాస్ట్ టెన్స్, భూతకాల అర్థం తీసుకోవాలి. అదే కదా మేడం, అదే నిజంతం ఉంది కదా మేడం దాంట్లో. పాటితలో నిజంతం లేదుగా. లేదు, ఓకే. కాదు కాదు, పాటిత దీర్ఘం వచ్చిందిగా, ఉంది నిజంతమే. దీర్ఘం ఉంటే మరి వృద్ధి వచ్చినప్పుడు నిజంతమే. ఉత్పటిత అయితే మీరు అది సామాన్య భూతకాలము, సామాన్య కర్తరి. ఇప్పుడు లట్లకార రూపం ఎలాగొస్తుంది మన? పఠతి పాటయతి. మామూలు లట్లకారం పఠతి, పఠతి, పఠత, పఠంతి అలాగే వస్తుందా? అంతే అంతే అంతే. సో ఉత్పాటిత అంటే నిజంత రూపానికి త ప్రత్యయం అన్నమాట. నిజంత రూపానికి త ప్రత్యయం. పాటయతి. ఫస్ట్ ఆ లాస్ట్ పేజీలో చేసేసుకుందాం మరి. సరే, 130
31 కాదు షష్టమ పాఠమే. సప్తమ పాఠం 154 పేజీ. విజయ్ కుమార్ మహోదయ, సత్సంగతి పుణ్యం చులుకీకరోతి శుద్ధాని ఉత అశుద్ధాని ఇది లిఖత. సత్సంగతి పుణ్యం చుగులీకరోతి తప్పమ్మ శుద్ధం. చులుకీకరోతి చులుకీకరోతి అంటే పోతుందని, తగ్గిస్తుందని, తగ్గిపోతుందని. సో పుణ్యం కాదు, పాపం చులుకీకరోతి. సరే, ఉత్తమం. ఉమాసుందరి మహోదయ, చంద్రమాహ ప్రత్యుపకార లిప్సయా కుముదావబోధం కరోతి. మహోదయ, చంద్రమాహ ప్రత్యుపకార లిప్సయా కుముదావబోధం కరోతి. శుద్ధమా అశుద్ధమా? చంద్రమా పుణ్యం కుముదావబోధం కరోతి. చంద్రుడు ప్రత్యుపకారాన్ని పొందాలి అనే కోరికతో తెల్ల ఈ కలువ పూలను వికసింపచేస్తాడు. అశుద్ధం. అశుద్ధం మేడం, ఫస్ట్ అశుద్ధమే కదా? ముందు 2 అశుద్ధమేనండి, 1, 2 కూడా అశుద్ధమే. అల్వేల్ మంగమ్మ గారు, హంసః దమయంత్యా ప్రాసాదే మిలితః. అశుద్ధం. అశుద్ధం. ఉద్యానే మిలితః కదా, అక్కడ ఉద్యానం. సంధ్యారాణి గారు, యాగశతేన ఇంద్ర పదవి లభ్యతే. శుద్ధమా అశుద్ధమా? సంధ్యారాణి గారు శుద్ధం. శుద్ధం. జ్వాలా ప్రసాద్ మహోదయ, దిలీపః విచారమూఢః అస్తి. దిలీపః విచారమూఢః అస్తి, ఇది రాంగ్ అండి. ఇది రాంగ్. సింహం అలా అంది కానీ నిజానికి ఆయన విచారమూఢుడు కాదు కదా, అందుకని సింహం అలా అంటుంది కానీ అతను తెలివైన వాడే, కరెక్ట్ గా ఆలోచించాడు. అస్తు, ఉత్తమం. లలిత పరిమి మహోదయ, ఏకం పదం అనేకాన్ అర్థాన్ వదతి చేత్ శ్లేషః. శుద్ధం. శుద్ధం. రాజ్యలక్ష్మి మహోదయే, మేఘదూతం కించన మహాకావ్యం. మేఘదూతం మహాకావ్యమా? కరెక్టే కదండి. కాదు కదా, మేఘదూతం అనేది ఖండకావ్యం. పంచమహాకావ్యాలలో అది రాదు కదా, దూత కావ్యం కిందకు వస్తుంది. దూత కావ్యం దాన్ని ఖండకావ్యం కింద తీసుకుంటారు. అస్తు. నాగమణి మహోదయే, భారవీణా బహూని కావ్యాని లిఖితాని. భారవీణా బహూని కావ్యాని లిఖితాని. అశుద్ధం అండి, అశుద్ధం. ఆయన ఒకటే రాశాడు. అస్తు. బహూని గౌరీమోహన్ మహోదయే, కిరాతార్జునీయస్య సామ్యం శిశుపాలవదే బహుషు అంశేషు దృశ్యతే. సామ్యం శిశుపాలవదే బహుషు అంశేషు దృశ్యతే. అవును, కనిపిస్తాయి కదా కిరాతార్జునీయంలో, కలుస్తాయి. ఎందుకంటే భారవి రచనా శైలికి ఈయన మాగుని రచనా శైలికి చాలా పోలికలు చెప్తారు. చెప్పారు కదా, చాలా పోలికలు చెప్తారు. సరే, ఉషారాణి మహోదయే, సిహెచ్ ఉషారాణి మహోదయే, నైషధీయ చరితే నలదమయంత్యోః కథా ఉపవర్ణిత. కరెక్ట్ అండి. శుద్ధం. అనంతలక్ష్మి గారు, రిక్త స్థానాన్ని పూరయత. ఉపమానోపమేయయోః సాదృశ్యం ఉక్తం చేత్. అనంతలక్ష్మి గారు మహోదయ చెప్పండి. ఉపమానోపమేయయోః సాదృశ్యం ఉక్తం చేత్. రూపకాలంకారం. సాదృశ్యం. సాదృశ్యం. సాదృశ్యం అంటే పోలిక. ఉపమాలంకారం. ఉపమాలంకారః. ఉపమాలంకారం. అస్తు. సుజాత మహోదయ, ఉపమానోపమేయయోః అభేదః ఉక్తః చేత్. షష్ఠీ తత్పురుష సమాసః. అలంకారం చెప్పాలి మీరు. రూపమలంకారం. అభేదం ఉంటే ఆన్సర్ చెప్పారా? ఒకసారి మళ్ళీ చెప్పండి.
మహోదయ ఉపమానాలంకారం అండి, ఉపమానాలంకారమా? కాదండి, ఉపమాలంకారం సాదృశ్యం అయితే, అభేదం చెప్తే రూపకాలంకారం. రూపకం. అభేదం చెప్తే రూపకాలంకారం, సాదృశ్యం చెప్తే ఉపమాలంకారం. అస్తు. ఉమామల్లాది మహోదయ సామాన్యేన విశేషస్య విశేషేణ సామాన్యస్య వా సమర్థనం కృతం చేత్ అర్థాంతరన్యాసః. ఉత్తమం మహోదయ. సత్యవాణి మహోదయ ఉపమానమాత్రం ఉక్తం చేత్ ఉపమానమాత్రం ఉక్తం చేత్ అతిశయోక్తిః అతిశయోక్తలంకారః. అంతే, ఉత్తమం. తర్వాత జ్యోతిర్వల్లి గారు విగ్రహవాక్యం ఉక్త్వా సమాస నామలిఖత శాస్త్రజ్ఞః. శాస్త్రజ్ఞ అంటే శాస్త్రం తెలిసినవాడు, శాస్త్రం జానాతి ఇది తెలిసినవాడు. సమాసం ఏమవుతుందండి? సమాసం 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 ఉపపద సమాసం తెలీదు మేడం. ఉపపద సమాసః. ఉపపద సమాసం. ఓకే మేడం. శారదా మహోదయ సమాస నామ. సమాసస్య నామ షష్ఠీ తత్పురుష. ఉత్తమం మహోదయ. చిట్టి పద్మావతి మహోదయ ముఖచంద్రః. ముఖం ఏవ చంద్రః. ముఖం ఏవ చంద్రః. అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం. మేడం ముఖం చంద్ర ఏవ కాదా? ముఖం ఏవ చంద్ర. ముఖం ఏవ చంద్ర. ముఖం చంద్ర ఇవ కూడా రాయొచ్చు కదా మేడం? చంద్ర ఇవ కాదు, అంటే దీనికి ముఖ చంద్ర అనే దానికి ఇది మన అవధారణ చెప్పుకున్నాము. ఇది ఇలాంటి వస్తేనే మాకు బహువ్రీహి చేయాలా అవధారణ చేయాలా మాకు అర్థం కావడం. అసలు ఇక్కడ బహువ్రీహి ఎందుకు వస్తుందండి? ముఖం ముఖచంద్ర అంటే ముఖం అవధారణ. ముఖం చంద్ర ఇవ కదా, అలా చేసుకోవచ్చు కదా. చంద్రుడిలాగా ఉంది ముఖం అని చెప్పవచ్చు కదా. ఇవ అని కాదు, అదే చెప్తున్నాను. ముఖమే చంద్రుడు అని చెప్తున్నాం ఇక్కడ. ముఖచంద్రుడు అంటే ముఖం చంద్రుడిలా ఉంది అని మనం చెప్పట్లేదు, ముఖమే చంద్రుడు అని చెప్తున్నాం. ఆమె ముఖచంద్రాన్ని చూడు అన్నాం అనుకోండి, ఆమె ముఖాన్ని చూడు అంటున్నాము, ఆ చంద్రాన్ని చూడు అంటున్నాం, చంద్రుడిని చూడు అంటున్నాం. అంటే ఏంటంటే అక్కడ ముఖానికి చంద్రానికి అభేదం చెప్తున్నాం. అభేదం చెప్తున్నాం కాబట్టి అక్కడ రూపకం ఉందన్నమాట. రూపకాలంకారం ఉంది, రూపకం ఉంది కాబట్టి అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. ప్రసన్న మహోదయ సధనః. శోభనః ధనః. సధనః సదనః ఇది ధనేన సహ వర్తతే. ఇది సహపూర్వపద కర్మధారయ సమాసం. సహపూర్వపద బహువ్రీహి సమాసం. బహువ్రీహి సమాసం. కానీ ధనము అనేది మనిషి కాదు కాబట్టి ధనేన సహితం అంటే బాగుంటుంది. ధనేన సహితం. నాకు ముందు సదనః అంటే అది ప్రాది సమాసం అవుతుందా అని కూడా అనుకున్నాను, అందుకని కన్ఫ్యూజన్ వచ్చింది. ధనేన సహితము. కానీ ఇక్కడ విగ్రహవాక్యం తప్పించాడు మన ఆన్సర్ లో. అలా ఇస్తున్నారు, సహవర్తతే ఇది అని ఇస్తున్నారు, కానీ మనిషితో పాటు అయితే సహవర్తతే ఇది ఆయనతో. లెసన్ లో 90 లో మాత్రం కరెక్ట్ గా ఇచ్చారు. సరే, ధనేన సహితం అని రాసుకోండి. అదే సహితః యాక్చువల్లీ సధనః కదా, ధనేన సహితః. సహితః రాసుకోమంటారా? సహితః ధనేన సహితః అవసరం లేదు, సహితం రాయొచ్చేమో. అసలు ధనేన సహితం రాస్తే సరిపోతుందేమో. సహితం రాసేయండి, సహితః అక్కర్లేదు. ధనేన సహితః, సహితం సారీ, ధనేన సహితం, ధనేన సహితం అని రాసుకోండి. తర్వాత నిర్మక్షికం. ఉషారాణి జీ మహోదయే నిర్మక్షికం. నిర్మక్షికం మక్షికాణాం అభావః అవ్యయీభావ సమస్య. ఉత్తమం మహోదయ. విజయ్ కుమార్ మహోదయ మధ్యలో మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మళ్ళీ సరే సరే. 8వ పాఠము ఇంకా కొంత టైం ఉంది కాబట్టి స్టార్ట్ చేద్దాము. నిసర్గః సహి ధీరాణాం
యదాపద్యధికం దృఢాః నిసర్గః స హి ధీరాణాం యదాపద్యధికం దృఢాః నిసర్గః పదవిభాగం చూస్తే సహ హి ధీరాణాం యత్ ఆపది అధికం దృఢాః అంటే ఆపది అంటే ఆపత్ శబ్దానికి ఆపది అనేది సప్తమి విభక్తి. ఆపద యందు యత్ అధికం దృఢాః ఎవరైతే ఎక్కువ దృఢంగా ఉంటారో అంటే ఎక్కువ దృఢంగా ఉండటమే సహహి నిసర్గః ధీరాణం అదే ధీరుల స్వభావం. నిసర్గః అనేది స్వభావము అని అర్థము. నీ ఉపసర్గపూర్వక సృజ్ ధాతు దానికి ఘై ప్రత్యయం అది స్వభావము అని చెప్పే స్వభావః ఇస్ నిసర్గః. సో ఆపదల యందు మళ్ళీ చెప్పండి ఇది నీ ఉపసర్గపూర్వక సృజ్ ధాతు ఘై ప్రత్యయం సృజ్ ధాతు ఘై ప్రత్యయం నిసర్గః అంటే స్వభావము అని అర్థం. స్వభావం ఇది అన్వయం చెప్పండి మన్ని. యత్ ఆపది అధికం దృఢాః యత్ ఆపది అధికం దృఢాః సహ హి ధీరాణాం నిసర్గః సహ హి ధీరాణాం నిసర్గః ఆపదలలో ఎక్కువ దృఢంగా ఉండటం అనేది ఏదైతే ఉందో అదే ధీరుల యొక్క స్వభావము అని ఎగ్జాక్ట్ వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ చెప్పాలంటే ఆపదలలో ఎక్కువ దృఢంగా ఉండడము అనేది ఏదైతే ఉందో అదే ధీరుల స్వభావము ధీరుల యొక్క స్వభావము అని ఉంది. వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ చెప్పాలి అంటే వర్డ్ టు వర్డ్ ఆపదలలో అధికంగా దృఢంగా ఎక్కువ దృఢంగా ఉండటము అనేది ఏదైతే ఉందో అదే ధీరుల యొక్క స్వభావము అదే ధీరుల యొక్క స్వభావం. అది దానికి మనం తాత్పర్యంగా రాయాలంటే ఆపదలలో ఎక్కువ దృఢంగా ఉండటమే ధీరుల స్వభావం అంటే మరి కాస్త ధైర్యంగా ఎదుర్కోవడం అనమాట. వచ్చిన ఆపదలు వచ్చిన తీరా పడిపోకుండా మరి కాస్త దృఢంగా మరి కాస్త ధైర్యంగా ఆపదలను ఫేస్ చేయడం అనేది ఏదైతే ఉందో అదే ధీరుల యొక్క స్వభావం. గోపాల్ మేడం సధనాకి వీడి లేచాడు ఎందుకండి ధనేన సహా వర్తతే ఇది అది ఇందాక ఉమాసుందరి గారు కూడా చెప్పారు. కానీ మామూలుగా అయితే మనం వస్తువుల విషయంలో ధనేన సహితం అట్లనే చెప్పుకుంటున్నాం కదా. మనకు అన్ని వాక్యాల్లో అలాగే ఇచ్చారు. ఇది పొరపాటు ఏమైనా వచ్చి ఉంటుంది, మిస్ప్రింట్ అయి ఉండొచ్చు. ఎవరైనా ఒక మనిషితో పాటు అయితే లక్ష్మణేన సహ వర్తతే ఇది అలా రాసుకోవడం, కుటుంబేన సహ పరివారేణ సహా మనుషులు కాబట్టి. అలా కాకుండా ఒక వస్తువుతో ఇచ్చినప్పుడు ధనేన సహితం అనేదే బాగుంది. తర్వాత సమాసః వెనుకటి పాఠాలలో 6 సమాసాలను సాధారణంగా పరిచయం మరియు సమాసాన్ని గుర్తించే విధానాన్ని తెలుసుకున్నాము. వరకు మీరు తెలుసుకున్న సమాసాలన్నింటిలో సామాన్యంగా 2 పదాలే ఉన్నాయి. అయితే సంస్కృత సాహిత్యంలో 2 కంటే ఎక్కువ పదాలతో ఏర్పడే పొడవైన సమస్త పదాలు అనేకాలు ఉన్నాయి. మనం అన్వయ రచనలో చేసుకున్నప్పుడే చూస్తున్నాము 3, 4, 5 పదాలు కూడా వస్తున్నాయి. ఆ విధంగా ఉన్నది. రామ రావణ యుద్ధం ఎగ్జాంపుల్ ఒకటి. పుణ్యక్షేత్ర దర్శన లాభః ఇవన్నీ కూడా ఏంటంటే రామ రావణ యుద్ధం 3 పదాలు ఉన్నాయి. పుణ్యక్షేత్ర దర్శన లాభః ఇక్కడ కూడా 3 పదాలు ఉన్నాయి. ఈ విధంగా అంటే మరి కావాలంటే పుణ్యక్షేత్ర కూడా విడగొట్టుకుంటే 4 పదాలు వస్తాయి. పుణ్యక్షేత్ర దర్శన లాభ ఈ విధంగా 4 పదాలు వస్తాయి. అలా తీసుకుంటే ఇటువంటి పొడవైన సమస్త పదాలు ఎలా ఏర్పడతాయనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పదాలు ఒక్కొక్కటిగా సమస్త పదానికి చేరడం వలన దీర్ఘమైన సమస్త పదాలు ఏర్పడతాయి. ఈ పాఠంలో ఈ విధమైన సమస్త పదాలను పరిచయం చేసుకుందాం. ఇప్పుడు మొదట ఇచ్చిన ఉదాహరణ రామ రావణ యుద్ధం. ఇందులో 3 పదాలు కనిపిస్తున్నాయి మనకి. రామ అన్న పదం ఒకటి, రావణ అన్న పదం ఒకటి, యుద్ధం అన్న పదం ఒకటి. ముందర మొదటి 2 పదాలని తీసుకుందాం. రామ రావణ. రామః చ రావణశ్చ రామ రావణౌ.
ఇప్పుడు రామరావణవు యుద్ధం, రామరావణుల యొక్క యుద్ధం. అప్పుడు మరి ద్వివచనం ఉంది కాబట్టి రామరావణయోః యుద్ధం అని రావాలి. సో ఈ సమాసంలో 3 పదాలు ఉన్నాయి. ఇక్కడ రామ మరియు రావణ అనే 2 పదాలకు ద్వంద్వ సమాసాన్ని చెయ్యాలి. అది ఇలా అవుతుంది, రామహచ రావణశ్చ, రావణశ్చ అంటే రావణశ్చ రామరావణౌ. ఇటువంటి సమస్త పదానికి యుద్ధం అనే పదాన్ని షష్ఠీ తత్పురుష సమాసం చేసి చేర్చాలి. అప్పుడు విగ్రహ వాక్యం రావణయోః యుద్ధం, రామరావణ యుద్ధం అని అవుతుంది. ఉదాహరణలో చూపించిన 2వ సమస్త పదాన్ని గమనిద్దాం. ఇప్పుడు పుణ్యక్షేత్ర దర్శన లాభ, ఇందులో 4 పదాలు ఉన్నాయి విడివిడిగా. పుణ్యక్షేత్ర, ఇవి 2 చూస్తే పుణ్యం చ తత్ క్షేత్రం చ, క్షేత్రం ఎటువంటిది? పుణ్యము కలిగించేటువంటిది. సో పుణ్యం చ తత్ క్షేత్రం చ, ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. తర్వాత పుణ్యక్షేత్రస్య దర్శనం, పుణ్యక్షేత్రము యొక్క దర్శనము, ఇది షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. తర్వాత పుణ్యక్షేత్ర దర్శనస్య లాభ, అంటే పుణ్యక్షేత్రము దర్శించడం యొక్క లాభము, దాని వల్ల ప్రయోజనం, దాని యొక్క లాభం అనేసరికి అక్కడ మళ్ళీ షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. ఇదే విధంగా మిగిలిన చోట్ల విగ్రహ వాక్యాన్ని చెప్పాలి. విగ్రహ వాక్యం చెప్పేటప్పుడు ఈ కింద తెలిపిన సోపాన క్రమాన్ని అనుసరించండి. ఇవి మనకి ఈ స్టెప్స్ ఈ పరంగా రాసుకోవాలి. పెద్దవి ఏవి ఉన్నా కూడా ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్, దీర్ఘమైన సమస్త పదంలో ఎన్ని పదాలు ఉన్నాయో ముందుగా గమనించండి. అసలు ఎన్ని పదాలు ఉన్నాయి? రామ రావణ యుద్ధం 3, పుణ్యక్షేత్ర దర్శన లాభ 4. ఈ విధంగా ఎన్ని పదాలు ఉన్నాయి, విడివిడి పదాలు గమనించాలి. ఆ సమస్త పదం యొక్క అర్థాన్ని తెలుసుకోండి. పుణ్యక్షేత్రం యొక్క దర్శనము యొక్క లాభము, అక్కడేమో రామరావణుల మధ్య యుద్ధము, వారి యొక్క యుద్ధము, ఆ విధంగా. సో ప్రారంభంలో అర్థం తెలిసినప్పుడు పదాలకున్న పరస్పర సంబంధము తెలుస్తుంది. అప్పుడు ప్రారంభంలో ఉన్న మొదటి 2 పదాలకు విగ్రహం చెప్పండి. సో లెఫ్ట్ నుంచి వెళ్తాం మనం పదాలు. ముందు 2 పదాలు, ఫస్ట్ 2 పదాలు, తర్వాత వాటికి ఒక సమస్త పదం వచ్చిన తర్వాత 3వ పదాన్ని చేర్చుకుంటాం. వాటి మధ్య సంబంధాన్ని చెప్తూ ఒక సమాసం, మళ్ళీ 4వ పదం, ఆ విధంగా 2 పదాలుగా తీసుకొని వాటి మధ్య సంబంధం చెప్పుకుంటూ సమాసాలు రాస్తాం. అది ఎప్పుడు అంటే కేవలం బహుపద ద్వంద్వంలో మాత్రమే అన్నిటి కలిపి ఒకేసారి చెప్పేస్తాం. మిగతా ఏదైనా కూడా 2 పదాలుగా లెఫ్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తాం అన్నమాట. ప్రారంభంలో ఉన్న మొదటి 2 పదాలకు విగ్రహం చెప్పండి. అర్థానికి అనుగుణంగానే విగ్రహ వాక్యం చెప్పాలని మర్చిపోకండి. విభక్తి ప్రత్యయాన్ని చేర్చేటప్పుడు అంత లింగ వచనాలను పరిగణనలోకి తీసుకోండి. విశేషణ పూర్వపద కర్మధారయం లాంటివి చెప్తున్నప్పుడు ఖచ్చితంగా విశేష్యం ఏదో అదే విభక్తిలో ఇది వస్తుంది. లేదు అర్థాన్ని తత్పురుష సమాసం చెప్తుంటే అర్థాన్ని బట్టి విభక్తి ప్రత్యయం వస్తుంది. ఈ విధంగా ఏం చెప్తున్నాము, అక్కడ అర్థం ఏం చెప్తున్నాము అనేది చూసుకోవాలి. ఇప్పుడు విశేష్యాలైతే విశేష్యం యొక్క లింగ వచన విభక్తులు ఏంటో చూసుకొని దాన్ని బట్టి ఈ విశేషణానికి కూడా రాసుకోవాలి. 2 పదాలని చేర్చినప్పుడు కొత్త పదం ఏర్పడుతుంది. దీనికి 3వ పదాన్ని చేర్చండి. దాని ద్వారా వచ్చిన పదానికి తరువాత పదాన్ని చేర్చండి. ఇలాగే ముందుకు వెళ్ళండి. 2 పదాలను చేర్చి సమస్త పదాన్ని చేర్చిన తరువాత ఏ సమాసము గుర్తించండి. అర్థానికి అనుగుణంగా విగ్రహవాక్యం ఉందో లేదో మరొకసారి గమనించండి. బాగా అలవాటు అవ్వడానికి ఈ కింది వాక్యాలను గమనించండి. మరికొన్ని ఉదాహరణలను ఇచ్చారు. సంస్కృత భాషా ప్రచారం అహం ఇచ్చామి. ఇప్పుడు సంస్కృత భాషా ప్రచారం అహం ఇచ్చామి అన్నదానికి మనకి వాక్యానికి అర్థం ఇచ్చారు చూడండి. నేను సంస్కృత భాష యొక్క ప్రచారాన్ని ఇష్టపడుతున్నాను. ఇప్పుడు మొదటి ఇందులో అసలు ఎన్ని పదాలు ఉన్నాయి, వాడిచ్చిన ఆర్డర్లోనే చూసుకుంటూ వెళ్దాం. సంస్కృత భాష ప్రచారం 3 పదాలు ఉన్నాయి. 3 పదాలు ఉన్నప్పుడు వాటి అర్థం ఏమిటి? సమస్త పదం యొక్క అర్థం ఏమిటి అంటే భాష యొక్క ప్రచారాన్ని అని అక్కడ ద్వితీయ విభక్తి ఉంది, అది గమనించండి. ప్రచారాన్ని అని ఉంది. ఓకే, అదే అర్థం మనకు తెలిసింది. తెలిసిన తర్వాత ముందర ప్రారంభం నుంచి మొదటి 2 పదాలు తీసుకుంటాం. సంస్కృత భాష. సంస్కృత భాష అంటే సంస్కృతము అనే పేరు గల భాష, ఆమ్రవృక్ష లాగా.
అప్పుడు సంస్కృతం ఇతి భాష, ఇది సంస్కృత భాష అయింది. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అయిన తర్వాత సంస్కృత భాష యొక్క ప్రచారం, సంస్కృత భాషాయాః ప్రచారః, భాష అనేది స్త్రీలింగ పదం కాబట్టి భాషాయాః ప్రచారః, సంస్కృత భాషాయాః ప్రచారః, అది షష్ఠీ తత్పురుష. ఇక్కడ ప్రచారం అహం ఇచ్చామి అన్నాడు కదా, ప్రచారాన్ని నేను ఇష్టపడుతున్నాను అని. సో అందుకని ఈ ద్వితీయ విభక్తి ప్రత్యయాన్ని సర్వనామంగా పక్కన తమ్ అని రాసేసుకోవాలి. ప్రచారః, ప్రచారాన్ని కదా, ప్రచారః అనేది పుంలింగ శబ్దం కాబట్టి ప్రచారః తమ్ అని, తమ్ అనే పుంలింగ సర్వనామాన్ని వాడతాం. అది సంస్కృత భాషాయాః ప్రచారః కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం. తర్వాత తస్య పుస్తక పఠనం ప్రవృత్తి, తస్య పుస్తక పఠన ప్రవృత్తి అస్తి అంటే అతనికి పుస్తకం చదివే అలవాటు ఉంది. పుస్తక పఠన ప్రవృత్తి, పుస్తక ఒక పదము, పఠన ఒక పదము, ప్రవృత్తి ఒక పదము, 3 పదాలు ఉన్నాయి. ముందు 2 పదాలు చూసుకోండి. పుస్తకము యొక్క చదవడం, పుస్తకాన్ని చదవడం కదా, పుస్తకం యొక్క చదవడం, పుస్తకస్య పఠనం. మనకి ఇక్కడ ఇంకొకటి పుస్తకస్య వస్తున్నారా అలా చెప్పడానికి, పఠనం అనేది ల్యుట్ ప్రత్యయం కదా. ల్యుట్ ప్రత్యయం ఉన్నప్పుడు కూడా మరి ప్రతిసారి మనం పక్కన మన ప్రవేశంలో అనుకుంటాం నేర్చుకున్నాం, పుస్తకస్య అధ్యయనం, పాఠస్య అధ్యయనం, ఇలా మనం ల్యుట్ ప్రత్యయం వాడేటప్పుడల్లా ముందర ఆ సుబంతానికి షష్ఠీ విభక్తి వస్తుంది అని ప్రవేశంలో నేర్చుకున్నాం. ఆ విధంగా పుస్తకస్య పఠనం, పఠనం అనేది ల్యుట్ ప్రత్యయం కాబట్టి ఇది ఖండన క్రియ చేసుకొని ఎగ్జాక్ట్లీ అది మనకి ఏంటంటే ఆ ఖండనం ఇచ్చేటప్పుడు ఆ సమయంలోనే చెప్పారు మనకి, అది ప్రవేశంలోనే చెప్పించారు, ప్రవేశంలోనే కదా చెప్పినప్పుడు పుస్తకస్య పఠనం అని చెప్పినప్పుడు ఆ పఠనం అనేది ల్యుట్ ప్రత్యయం కాబట్టి ముందర షష్ఠీ తత్పురుష రావాలి, షష్ఠి రావాలి. సో అది షష్ఠీ తత్పురుష. పుస్తకస్య పఠనం అంటే పుస్తక పఠనస్య ప్రవృత్తి అంటే పుస్తకం చదివేటటువంటి అలవాటు, చదవడం అనేటటువంటి అలవాటు. సో పుస్తక పఠనస్య ప్రవృత్తి. వీటిలో ఏంటంటే కొంచెం మనం తెలుగులో ఎగ్జాక్ట్ గా మనం ట్రాన్స్లేట్ చేసుకుంటే చాలా వరకు విషయాల్లో సరిపోదు అది అర్థం మనకి. అది మనం సంస్కృతంలోనే చూసుకోవడం మంచిది. మనం ప్రతిసారి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకుంటే ఇక్కడ విభక్తి వేరే ఉండే అవకాశం ఉంది, అక్కడ విభక్తి సంస్కృతంలో వేరే ఉండే అవకాశం ఉంది. అందుకని జాగ్రత్తగా చూసుకొని మార్చుకోవాలి. పుస్తక పఠనస్య ప్రవృత్తి అంటే పుస్తక పఠన ప్రవృత్తి, ఇది కూడా షష్ఠీ తత్పురుష సమాసం. సా కథాసరిత్ సాగరం పఠతి. కథాసరిత్ సాగరం అనేది యాక్చువల్లీ ఒక పుస్తకం పేరే, బట్ దాన్ని కూడా వీడు సమాసంగా విడదీసి చెప్పారు, కథా సరిత్ సాగరం. సో ఇప్పుడు చూస్తే ఆమె కథాసరిత్ సాగరాన్ని చదువుతున్నది. కథాః ఏవ సరితః అంటే కథ అనేటువంటి సరితః అంటే ప్రవహించే నీరు కలది, వాటి యొక్క సాగరాన్ని చదువుతున్నది. అంటే కథాః ఏవ సరితః కథా సరితః. అందుకని ఇది అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం. సరిత్ అనే శబ్దానికి బహువచనం సరితః. కథాః ఏవ సరితః కథా సరితః అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇప్పుడు కథా సరితాం సాగరః వాటి యొక్క ఆ ప్రవహించే కథల యొక్క సాగరము కథా సరిత్ సాగరః అవుతుంది. అప్పుడు సాగరహకి పక్కన అది ద్వితీయ విభక్తి ఉంది కాబట్టి తమ్మనే ప్రత్యయం రాస్తాము, తమ్మనే సర్వనామం రాస్తాము. కథా సరితాం సాగరః తం కథా సరిత్ సాగరం అయింది. ఇది షష్ఠీ తత్పురుష సమాసం. తర్వాత నల మహారాజ కథ, పుస్తకం పేరే కథా సరిత్ సాగరం. కథా సరిత్ సాగరం అనేది పుస్తకం పేరే అది, కానీ ఇక్కడ ఎందుకు అది ద్వితీయ విభక్తిలోకి తీసుకున్నారు. ఎందుకు అంటే దాన్ని చదువుతున్న పుస్తకముని అందుకు ద్వితీయ విభక్తి. పుస్తకాన్ని సందర్భాన్ని బట్టి ద్వితీయ విభక్తి. అది కర్మపదం అయింది, నామవాచకమైనా కూడా ఇది కర్మపదం అయింది కదా, కర్మపదం అయింది. అదే ఆ సందర్భాన్ని బట్టి కర్మపదం అయింది కాబట్టి ద్వితీయ విభక్తి, అదే ద్వితీయ. సరే. తర్వాత నల మహారాజ కథ
అతి రమణీయ అస్తి. మామూలుగా మనం లెఫ్ట్ నుంచి నల మహా అలా తీసుకోకూడదు. ఇక్కడ ఏంటంటే మహారాజా అనేది ముందర ఫస్ట్ తీసుకొని అప్పుడు నల మహారాజా తీసుకోవాలి. ఎందుకంటే నల అనే దానికి మహా అనే దానికి డైరెక్ట్ అన్వయం లేదు సమాసం చేయడానికి. ముందర మహారాజా అనే పదం వచ్చిన తర్వాత అప్పుడు నల ఇది మహారాజా, నలహ ఇది మహారాజా అని రాసుకోవచ్చు. అందుకని మహారాజా అన్నదానికి మహారాజ అన్నదానికి ముందర మహాన్ రాజా మహారాజ, ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇది మొన్న మహాన్ వైయాకరణ లాంటిది, మొన్న మనం డిస్కస్ చేసిన మహావైయాకరణ లాంటిది మహావైయాకరణ. ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. తర్వాత ఇప్పుడు నలహ ఇది మహారాజ, ఇది సంభావన పూర్వపద. ఇప్పుడు ఆ మహారాజు పేరు నలహ కాబట్టి సంభావన పూర్వపద అయిపోయింది. నల మహారాజు యొక్క కథ కాబట్టి నల మహారాజస్య కథ షష్ఠీ తత్పురుష సమాసం. ఈ విధంగా ఇది చేసాం. తర్వాత కాళిదాస బాణాది కవికృతయ పఠనీయా. కాళిదాసు బాణుడు మొదలైన కవుల కృతులను చదవాలి. ఇప్పుడు కాళిదాస బాణౌ వరకు ముందర కాళిదాస బాణ రెండు తీసుకుంటే ద్వంద్వ సమాసం చేసి ఇతరేతర కాళిదాసహచ బాణహచ కాళిదాస బాణౌ ఇతరేతర ద్వంద్వ. తర్వాత కాళిదాస బాణౌ ఆదౌ ఏషాం తే. ఎవరైతే ఈ కాళిదాస బాణాదులు వారిని మొదలుగా కలవారు ఎవరైతే ఉన్నారో వారు అని చెప్తున్నారు. అందుకని కాళిదాస బాణాదయ, ఇది బహువ్రీహి సమాసం అవుతుంది. తర్వాత కాళిదాస బాణాదయ అంటే ఇక్కడ ఏంటి, కాళిదాస బాణులను ఆదిగా కలవారు అని, అటువంటి వారు అని చెప్తున్నారు కాబట్టి అది కాళిదాస బాణాదయ. కాళిదాస బాణాదయ కవయ, ఇది మళ్ళీ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. ఇక్కడికి రెండవ దానికి అర్థం ఎలాగ రాసుకోవాలి? కాళిదాస బాణులను ఆదిగా కలవారు, మొదలుగా కలవారు అంటే అటువంటి వారు అని, వారిని ఆదిగా కలవారు కాళిదాస బాణాదయ. తర్వాత కాళిదాస బాణాదయ కవయ, అది కాళిదాస బాణాది కవయ అవుతుంది. బాణాది కవయ అవుతుంది. ఓకే, అది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అంటే బాణాదుల లాంటి కవులండి, కాళిదాస బాణాదుల లాంటి కవులను వస్తుందా? అది కాళిదాస బాణాదయ కవయ థర్డ్ స్టెప్ లో. తర్వాత ఇంకా కృతయ అన్న పదం ఉంది. అప్పుడు కాళిదాస బాణాది కవీనాం కృతయ, వారి యొక్క ఈ కవుల యొక్క కృతులు అని చెప్తున్నారు. అందుకని కాళిదాస బాణాది కవీనాం కృతయ, అది కాళిదాస బాణాది కవి కృతయ అవుతుంది. షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది, వారి యొక్క కృతులు అని కాబట్టి. తర్వాత మహాభారతం శాంతిరస ప్రధాన కావ్యం అస్తి. మహాభారతం శాంతిరస ప్రధాన కావ్యం. శాంతి ఒక పదము, రస ఒక పదము, ప్రధాన ఒక పదము, కావ్యం ఒకటి. సో శాంతి రస ముందు తీసుకుంటే శాంతి ఇతి రస శాంతి రస, ఇది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. శాంతి అనే పేరు గల రసము శాంతి రసం. తర్వాత శాంతి రస ప్రధానం. క్షమిత, శాంతి అంటే ఇక్కడ గుణం కదండి, పేరు అవుతుందా? పేరే, ఇది నవరసాల్లో ఒకటి శాంతి రసం. అలా తీసుకోవాలి. శాంతిరస ప్రధాన యస్య తత్ అంటే ఇప్పుడు శాంతిరస ప్రధానం కావ్యం కదా అక్కడ చెప్తున్నది. అందుకని ఏంటంటే శాంతిరస ప్రధానం అనేది కావ్యం అన్నదానికి విశేషణం కాబట్టి దీనికి ఈ కావ్యం అనేది ప్రధానం అని రాసుకొని, కావ్యానికి విశేషణం కాబట్టి శాంతిరస ప్రధానం అని రాసుకొని సమస్త పదం, దానికి శాంతిరస ప్రధాన యస్య తత్, దేనికైతే శాంతిరసం ప్రధానము ఆ కావ్యము అని చెప్తున్నాం. అందుకని బహువ్రీహి సమాసం అయింది ఇక్కడ. తర్వాత శాంతిరస ప్రధానం చ తత్ కావ్యం చ, ఇది మళ్ళీ శాంతిరస ప్రధానం కావ్యం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. ఈ విధంగా ఒక్కొక్కటి తీసుకొని రాసుకోవాలి. అంటే ఫస్ట్ 2 పదాలు, తర్వాత 3వ పదం ఆడవుతుంది, తర్వాత 4వది అలా.
చలచిత్ర గీత శ్రవణే ముందర చలచిత్ర గీత శ్రవణే తస్య మహతీ రుచి. ఈ శ్రవణే అన్నది సప్తమి విభక్తి. సో చలచిత్ర గీత శ్రవణం వరకు రావాలి. చల వేరే, చిత్ర వేరే, గీత శ్రవణం వేరే. ఇప్పుడు చలచిత్రం అని రాసేటప్పుడు చలం చ తత్ చిత్రం చ అనేది అది చలచిత్రం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తర్వాత చలచిత్ర గీతం గీతాని, చలచిత్ర గీతాని, చలచిత్ర గీతం అని కూడా రాసుకోవచ్చు. చలచిత్ర గీతాని, చలచిత్రాణం గీతాని అంటే సినిమా యొక్క పాటలు. చలచిత్ర గీతాని షష్ఠీ తత్పురుష. తర్వాత చలచిత్ర గీతానాం శ్రవణం వాటి యొక్క వినడము. ఇందాక చెప్పుకున్నట్టు లుట్ ప్రత్యయం కాబట్టి శ్రవణం అనేది చలచిత్ర గీతానాం అనే షష్ఠి వస్తుంది. సో చలచిత్ర గీతానాం శ్రవణం అనేది చలచిత్ర గీత శ్రవణం వరకు వచ్చింది. శ్రవణే అని సప్తమి ఇచ్చాడు కాబట్టి తస్మిన్ అని పక్కన సర్వనామాన్ని రాస్తున్నాం. ఈ విధంగా చేయాలి. ఇంకొకటి ఉంది, సహ భారతదేశ వాస సౌభాగ్య సంతుష్ట అస్తి. సహ భారతదేశ వాస సౌభాగ్య సంతుష్ట అస్తి. అతడు భారతదేశంలో నివసించే అదృష్టం వలన సంతృప్తి పడ్డాడు. ఇప్పుడు భారతదేశ, భారతం ఇది దేశ, భారతదేశ కర్మధారయ సమాసం, విశేషణ సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. తర్వాత భారతదేశ వాస, భారతదేశే వాస భారతదేశంలో ఉండడము అనే సౌభాగ్యం అన్నమాట. సో భారతదేశే వాస, భారతదేశ వాస సప్తమి తత్పురుష. తర్వాత భారతదేశ వాస సౌభాగ్యం అంటే భారతదేశ వాసస్య అంటే భారతదేశంలో నివసించడం యొక్క సౌభాగ్యము. భారతదేశ సౌభాగ్యం షష్ఠీ తత్పురుష. ఇక్కడ మళ్ళీ సంతుష్ట అనే త ప్రత్యయం వచ్చింది కాబట్టి చివరిలో అక్కడ తృతీయ విభక్తి రాయాలి. భారతదేశ వాస సౌభాగ్యేన సంతుష్ట, సంతుష్ట త ప్రత్యయం కాబట్టి తృతీయ రాసుకొని తృతీయ తత్పురుష సమాసము. ఈ విధంగా అర్థానికి అనుగుణంగా ఎన్ని పదాలను కావలిస్తే అన్ని పదాలను చేర్చి దీర్ఘ సమాసాలను చేయవచ్చు. సంస్కృత సాహిత్యంలోని గ్రంథాలను చదివేటప్పుడు ఈ విధమైన సమస్త పదాలను గుర్తించి విగ్రహం చేసి అభ్యాసం చేయండి. మెయిన్ ఇక్కడ ఏంటంటే మనం ఆ అర్థాన్ని పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోగలగాలి. అర్థం వచ్చింది, అర్థం మనకి పర్ఫెక్ట్ గా అర్థమైంది అంటే ప్రతి రెండు పదాల మధ్య మనకి అర్థం కరెక్ట్ గా తెలిసిపోయింది అంటే మనకు ఆ సమాసం ఏది అనేది మనం కరెక్ట్ గా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇక్కడ సంతుష్ట తా ప్రత్యయం వచ్చింది, సౌభాగ్యం అంటే కర్మని వాక్యం చేసామనే కదా. వాక్యం లేదుగా మరి ఎట్లా, మరి ఎలా చెప్పగలిగారు మీరు? అర్థం కాదు. సంతుష్ట అనేది తా ప్రత్యయమేగా. అవును, సౌభాగ్యన తృతీయ తెలుస్తుంది. సంతుష్టుడు అది కర్తరి వాక్యమే. సహ భారతదేశ వాససౌ సౌభాగ్య సంతుష్ట అస్తి. ప్రత్యయమే కానీ తృతీయ సహ అస్తి కదా. దాని వలన సంతుష్టుడు అయ్యాడు అని హేతు తృతీయ చెప్తున్నారు అక్కడ. అదే చిన్న డౌట్ అండి, చెప్పండి. అంటే ఇప్పుడు ఈ మొత్తం అంటే ఈ పెద్ద సమాసాలు ఉన్నాయి కదా, చలచిత్ర గీత శ్రవణే, భారతదేశ వాసో భాగ్య సంతుష్ట అని ఫైనల్ గా ఇప్పుడు అంటే మనం ఒక్కొక్క దానికి ఇలా 2 పదాల కింద చేసి ఒక్కొక్క సమాసం ఇలాగా చెప్పుకుంటూ వచ్చాము. అంటే ఫైనల్ గా ఈ మొత్తం పదానికి ఆ ఫైనల్ గా వచ్చిన సమాసం కింద చెప్పాలా, లేకపోతే ఈ క్రమం ఇలా ఉంటుందా? ఈ క్రమం అన్ని రాయాల్సిందేనండి. అంటే ఫైనల్ గా ఇది ఒకటి అడిగినా కూడా మొదటి నుంచి అన్ని రాసుకుంటూ రావాల్సిందే, స్టెప్స్ రాసుకుంటూ రావాలి. కానీ ఆ సమాసానికి ఒక ప్రత్యేక అంటే లాస్ట్ లో వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశ వాస సౌభాగ్య సంతుష్ట అన్నదానికి లాస్ట్ లో తృతీయ తత్పురుష వచ్చింది కదా, అంటే ఆ మొత్తం సమాసం తృతీయ తత్పురుష కింద అవుతుందా? కాదండి, 2 పదాలకి అది సమాసం. అంటే అది మనం చెప్తాము కాదు, ఆ మొత్తం ఆ సీక్వెన్స్ గా రాసుకుంటూ రావాల్సిందే. ముందర 2 పదాలకి అవధారణ పూర్వపద కర్మధారయ సంభావన కదా. భారతం ఇతి దేశ సంభావన పూర్వపద, తర్వాత సప్తమి, తర్వాత రెండు పదాలకి 3వ పదానికి సప్తమి తత్పురుష, ఇక్కడ సమస్త పదానికి 4వ పదాన్ని కలపడం షష్ఠీ తత్పురుష, తర్వాత చివరిది కలపడం తృతీయ తత్పురుష. అన్ని సీక్వెన్స్ లో రాసుకోవాల్సిందే. కానీ అంటే ఈ
సమస్త పదానికి మొత్తానికి చివరి తృతీయ తత్పురుష అన్నది కరెక్ట్ కాదు. అలా కాదన్నమాట. ఓకే. అలా కాదు, ప్రతి రెండేసి పదాలకి సమాసం. అదే బహుపద ద్వంద్వంలో తప్పించి అన్నిట్లోనూ 2 పదాలకే సమాసం ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా ఏంటంటే భారతదేశవాస సౌభాగ్యేన, సౌభాగ్య అనే పదానికి సంతుష్ట అనే పదానికి ఇక్కడ ఈ రెండిటికి కలిపి భారత నుంచి సౌభాగ్య వరకు ఉన్నది ఒక పదము, సంతుష్ట అన్నది ఒక పదం. ఈ రెండిటి మధ్య మాత్రమే తృతీయ. మొత్తం క్రమం అంతా మాత్రం అన్ని సంవత్సరాలు చెప్పాలి. అప్పుడేంటి మరి ఈ భారతదేశ వాస సౌభాగ్య అన్న పదం ఉంది కదా, దానిలో మళ్ళీ సమాసాలు వస్తున్నాయి కదా, అవన్నీ రాసుకుంటూ వెళ్లాల్సిందే. సీక్వెన్షియల్ గా రాసి ఫైనల్ గా రాయాల్సిందే. పెద్ద సమాసాలు ఉన్నప్పుడల్లా ఇలా సీక్వెన్షియల్ గా రాసుకోవాల్సింది. ధన్యవాదాలు మేడం. ఒక్కోసారి 10 మార్క్స్ క్వశ్చన్ ఇస్తున్నాడు మేడం ఈ 5 ఇచ్చి. అవునా? ఎగ్జామ్ లో ఇది పెద్ద ఈ సమాసాలు ఇస్తున్నారా మన ఈ దీర్ఘ సమాసాలు ఈ సీక్వెన్స్ అంతా రాసే 1 మార్క్ కి ఇవ్వకపోవచ్చు, ఆవిడ చెప్పినట్టు ఎక్కువ మార్కులకి ఇచ్చే అవకాశం ఉంది. మరి 1 మార్క్ కి 4-5 సమాసాలు అడగకపోవచ్చు. ఒక్కొక్కటి 2 మార్క్స్ మేడం. 2 మార్క్స్ అయితే పాసిబుల్. అంటే ఒక 4 పదాలు ఇచ్చారనుకోండి, అక్కడ మీరు 3 సమాసాలు రాయాలి. అలా ఇచ్చే అవకాశం. వీటిలో ముఖ్యంగా విభక్తి పెట్టడమే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. అదే విభక్తి పెట్టాలి అంటే వాటి అర్థం పర్ఫెక్ట్ గా తెలుసుకోవాలంతే. ఎందుకంటే ఇక్కడ శాంతిరస ప్రధాన యస్య తత్ అని ఇక్కడ ఇచ్చారు కాబట్టి అనుకుంటాం. నేను ముందు యస్మిన్ అనుకున్నాను, ఏ కావ్యంలో అయితే దేనిలో అయితే యస్మిన్ అని అనుకున్నాను, బట్ ఇక్కడ యస్య అని చెప్పారు. సో ఇలా కొంచెం 90% బుక్ లో ఇచ్చిన సమాసాలే అడుగుతున్నారు, వేరే అంతే బయటికి వెళ్ళరండి, ఇవే ఇస్తారు. పెద్ద దీర్ఘ సమాసాలు స్పెషల్లీ అసలు వేరేవైనా కూడా మనకి సమాసాలు పుస్తకంలో సంస్కృత భారతి వారి సంస్కృత సమాస పుస్తకం తీసుకుంటే అందులో ఉన్న అన్ని ఎగ్జాంపుల్స్ మన పుస్తకాల్లో కవర్ అయిపోయింది, అభ్యాసంలో గాని పాఠంలో గాని. అసలు ఇంకా వేరే అడగడానికి కూడా వేరే ఉదాహరణలు అక్కడ మిగలలేదు ఆ పుస్తకంలో. సో అందుకని మీకు ఏ సమాసాలు ఏమొచ్చినా పుస్తకంలోంచే వస్తాయి. మహా అయితే అన్వయ రచనలో వాటిల్లో ఉండేవి ఏమన్నా వస్తే రావచ్చు, అడగచ్చు. అంతేగాని మీకు పుస్తకం దాటి బయటికి అయితే వెళ్ళరండి, వెళ్ళే అవకాశం కూడా లేదు సమాసాలకి. అస్తు. ఛందస్సు ఇప్పుడు అవ్వదు, నెక్స్ట్ క్లాస్ మేడం. నెక్స్ట్ క్లాస్ ఛందస్సు ఇప్పుడు అవ్వదులేండి, స్టార్ట్ చేసి ఇతనే 5 నిమిషాలే అవుతుంది. అభ్యాసం చేసేచ్చాను. అభ్యాసం కూడా అవ్వదేమో మహోదయ, పెద్దవి ఉన్నాయి కదా. సమాచారం వరకు వచ్చాను. చేద్దామంటారా? సరే, అభ్యాసం చేయలేమండి, కొంచెం ప్రాక్టీస్ చేస్తాం. అదే అవి కూడా అవ్వదులేండి, అవి 9 ఉన్నాయి కదా. పోలేండి, ఎలాగో ఇంకా 10 నిమిషాలేగా ఉంది. మన ఏకతా మంత్ర అయ్యేసరికి అవ్వనే అవుతుంది టైం. పర్వాలేదు, వచ్చే పాఠంలో చెప్పుకుందాం, వచ్చే క్లాస్ లో చెప్పుకుందాం, శుక్రవారం రోజు. వస్తు ఏకతా మంత్ర ఎవరైనా పాడతారా ఇవాళ? పాడనా గిరిజా పవన్? ఓ తప్పకుండా ఓపెన్ చేస్తానండి. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా ఎవరికైనా? మీరు నోట్స్ పెట్టండి మేడం, రేపు మీరు వచ్చేటప్పటికి మేము మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కి రెడీ అవుతాం. ఈ నోట్స్ ఇవాళ పెట్టండి. చూపించాను, ఏం చూపించలేదుగా అసలు ఇవాళ. చూపించలేదు కానీ మేమే చదువుకో. ఇవాళ ఏం లేదు మా అన్ని. ఇవాళ చూపించడానికి ఛందస్సులో మళ్ళీ చూపిస్తానండి. టెక్స్ట్ బుక్ చూసి మేమే చదువుకోవాలి. అది సరే. ఈ రోజు ఎక్కువ అన్వయ రచన ఇదే కదా. అదే అన్వయ రచన ఎక్కువైంది. సమాసాలన్నీ కూడా ముందర మనం నేర్చుకున్నవే, మళ్ళీ జస్ట్ అవి రివిజన్ లాగా దీర్ఘ సమాసాలనే ఇచ్చారు కదా. కానీ విగ్రహవాక్యం తట్టడం కొంచెం బాగా ప్రాక్టీస్ కావాలి. అదే మల్టిపుల్ టైమ్స్ అది చూడండి, మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, అది వస్తుంది. అది మెయిన్, అది ఎలా అర్థం చేసుకోవాలి అనే దాన్ని మళ్ళీ మళ్ళీ చూసుకోవాలి. కరెక్ట్ గా ఆ పదాన్ని మనం ఎలా పట్టుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేది అదొకటి మళ్ళీ మళ్ళీ చూసుకుంటే అది రాయగలరు. మీరు చెప్పిన ఒక పాయింట్ అది చాలా గుర్తుపెట్టుకోవాలమ్మా. తెలుగులోనేమో ద్వితీయ విభక్తి అవుతోంది, సంస్కృతంలో షష్ఠీ విభక్తి అవుతుంది. అవునవును, ఇది విభక్తులు చతుర్థికి షష్ఠికి ద్వితీయ విభక్తి అసలు మనం తెలుగులో ప్రథమ అనే వాడేస్తాం చాలా సార్లు.
అంటే పుస్తకం తీసుకురా అంటాం, అది యాక్చువల్లీ పుస్తకాన్ని తీసుకురా కదా. సో ఈ విధంగా మనం చాలా చోట్ల అసలు ద్వితీయ విభక్తిని తెలుగులో చాలా చోట్ల అసలు మానేసాం, ప్రయోగించడమే మానేసాం. సో మనం ఈ విధంగా చూసుకుంటూ ఉంటే మనకి, కానీ సంస్కృతంలో అలా కాదు, ఖచ్చితంగా ప్రయోగించాల్సిందే, కర్మపదాన్ని కర్మపదంగా వాడాల్సిందే, ద్వితీయ విభక్తి ఎక్కడున్నా ద్వితీయ విభక్తిగా వాడాల్సిందే అది. సో అందుకని మనం తెలుగులో రాసుకొని దాన్ని తెలుగులో ఆలోచించుకొని దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ట్రాన్స్లేట్ చేయడం అనేది మనకు చాలా విషయాల్లో మక్కి కాదు కాదు. మన ఇంటికి వెళ్ళాము అని చెప్తాం తెలుగులో, ఇంటికి వెళ్ళాను అన్నట్టుగా అక్కడ ఏమైపోతుంది, గతం అన్నదానికి మనకి ఇది గృహం గతః అని అది అక్కడ ద్వితీయ విభక్తిలో చెప్పేస్తాం మనం, కర్మపదం అయిపోతుంది అక్కడ. గృహం ఇక్కడ మన తెలుగులో చూస్తే ఇంటికి వెళ్తున్నాడు, షష్ఠి అవుతుంది. సో అందుకని మనం అన్ని కేసెస్ లోనూ ఇది మనకి ఇలా సరిపోదు, కరెక్ట్ గా తెలుగులో విభక్తి సంస్కృతంలో విభక్తి అది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. బహుర్వి లోపలనే కొంచెం కన్ఫ్యూషన్ ఉంటా ఉంది మేడం, దేనికన్నా అడ్జస్టివ్ అయితేనే బహుర్వి, లేకపోతే సింపుల్ గా రాయాలి కదా మేడం. అంతే అంతే, అది అడ్జెక్టివ్, అది విశేషణమా కాదా, అది దేనికి. ఇప్పుడు మనకి ఇందాక చూసినట్టుగా కావ్యం అన్న దానికి విశేషణంగా వచ్చింది కాబట్టి, శాంతిరస ప్రధాన కావ్యం అన్న దాని చోట శాంతిరస ప్రధానం అన్నది కావ్యానికి విశేషణం అయింది కాబట్టి అక్కడ బహువ్రీహి వచ్చింది. అంటే వాడు బ్రాకెట్ లో ఆ పదం ఇస్తే అన్య పదం ఇస్తే చెప్పొచ్చు, అన్య పదం ఇవ్వకపోతే అప్పుడు ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి ఆ పెద్ద సమస్త పదం ఇచ్చేసాడు అనుకోండి, అందులో ఉంటుంది మనకి అది బ్రాకెట్, దాని బ్రాకెట్ లో అది మనం రాసుకోవాలన్న విషయం మనకు అక్కడ తెలియకపోవచ్చు. అది మనం జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది అంతే. ఇంకా ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు బహువ్రీహి సమాసం అన్నది అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అది ఇంకొక పదానికి విశేషణం అవుతుంది, అంతే కదమ్మా. బహువ్రీహి సమాసం ఎప్పుడు కలవాడు కలది అలాగేదో అంతే కదా. ఇప్పుడు పీతాంబరః హరిహి మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్, పీతాంబరః అన్నది హరిహి అన్న శబ్దానికి ఎగ్జాంపుల్, అది విశేషణం అయింది అక్కడ. అది ఇందాక మీరు చెప్పినట్లు తెలుగులో అన్వయించుకోవడం అంటే ఉట్టి కలది కలవాడు అనుకునే విధంగా అయితే ఇక్కడ బాగా దెబ్బతింటామండి. బహువ్రీహి కరెక్ట్ చేసుకోలేము. అలా వద్దు, మనం తెలుగులో రాసుకొని దాన్ని మార్చుకుందాం అనేది సమాసాల దగ్గర కొంచెం అక్కడ మొత్తం అసలు మైండ్ షిఫ్ట్ చేసేసుకోవాలి కదా, ఇటు దెబ్బతినేస్తామండి. తెలుగులో అన్వయించుకోకూడదు, రాసుకోకూడదు. అని ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు మనకి 4-5 సమాసాలు ఉన్న పెద్ద పదాలు ఉన్నాయి కదా, సమస్త పదాలు. అందులో ఇప్పుడు 4-5 అవి వాటి గురించిన సమాసం గురించి మనకి చెప్పేటప్పుడు ఎక్కడన్నా ఒకటి తప్పు రాసాం అనుకోండి, ఇప్పుడు ఇక్కడ మనకి ఒకళ్ళు చెప్పినట్టు 8 మార్కులు 10 మార్కులు క్వశ్చన్ లాగా ఇస్తే దానికి సంబంధించిన మార్కులే తగ్గుతాయి కదా. మహా అయితే 2 మార్కులు, 10 మార్కులు ఇవ్వరండి. 4 సమాసాలు రాస్తే 10 మార్కులు. అందులో దానికి సంబంధించి కనీసం మనం సరిగ్గా రాసిన దానికి మార్కులు పడతాయా? పడతాయి. పార్షియల్ మార్కింగ్ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. అంటే ఇప్పుడు 4 సమాసాలలో ఒకటి తప్పు రాసాం అనుకోండి, గ్రహవాక్యం తప్పైంది, ఖచ్చితంగా కనీసం ఒకటో 1.5 పడచ్చు. అంటే 4 రాయాల్సిన చోట ఒకటి తప్పు రాశారనుకోండి, 1.5 మార్క్ అయితే ఖచ్చితంగా వేయాలి కదా, కనీసం పడాలి కదా. వస్తుంది. పార్షియల్ మార్కింగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. అంటే కొంతన్నా ఓదార్పు. లేదు అందరూ అన్ని కరెక్ట్ రాస్తామని అనుకోండి, ఎందుకు ఒకటి తప్పు. 1/4 మార్కు కూడా ఇస్తారా మేడం? థ్యాంక్ యూ అమ్మా. సరే, ఓకే. గిరిజా పవన్ గారు, ఏకదా మంత్ర ఓపెన్ చేస్తున్నానండి. నేను ఇవాళ యాక్చువల్లీ ఛందః కూడా అయిపోతుందేమో అని అనుకున్నాను, కానీ అన్వయ రచనకే చాలా టైం పట్టింది. కనిపిస్తోందండి? కనిపిస్తోంది మేడం. చాలా టైం పడుతుంది మేడం. వైదికా మంత్రదుష పురాణం ఇంద్రం బ్రహ్మశక్తేన దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్ఫురంతి
इति स्तुवन्ति బుద్ధస్తదార్హన్ మేడం సారీ మేడం, మీరే పాడండి. నా వల్ల కాదు. మేడం నేను చదవనా మేడం? గిరిజాభవన్ గారు ఒక నిమిషం అండి, గోపాల్ మహోదయ ఒక నిమిషం. గిరిజాభవన్ గారు ప్రయత్నించండి, ఆ ఒక్క పదమే కదా, బుద్ధస్తదార్హన్ తర్వాత చెప్పండి. బుద్ధస్తదార్హన్ इति बौद्ध जैन सत्श्री अकालेति सिखा संत शास्त्रेति केचित् प्रकृति कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारं स एक एव ప్రభురద్వితీయః. అస్తు, ధన్యవాద. గోపాల్ మహోదయ మీరు పాడతారండి ఒకసారి? చూస్తూ పాడడం కష్టం. పాడతాను మేడం ఒకసారి. మేడం బైహార్ట్ చేసి పాడితే ఈజీగా వస్తుందేమో. మేడం ఎవరండి? జ్యోతిర్వల్లి మాట్లాడతా, నేను పాడతాను. గోపాల్ మహోదయ ఇందాక స్టార్ట్ చేశారు కదా, ఆయనతో పాడిద్దాము. నెక్స్ట్ క్లాస్ లో మీరు పాడుదురు గాని శుక్రవారం. గోపాల్ మహోదయ నేను అటెండ్ చేస్తాను లేదు తెలియదు, మళ్ళీ ఫ్రైడే ఉన్నానండి. పాడతారండి? యం వైదికా మంత్రదుష పురాణః ఇంద్రం యమం మాతారిష్యా నమాహు మాతరిష్వా నమాహు వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్ ఇతి బౌద్ధ జైనా సత్శ్రీ అకాలేతి చ సిక్క సంతః శాస్త్రేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. అస్తు, ధన్యవాదాలు మహోదయ. జ్యోతిర్వల్లి గారు మరి నెక్స్ట్ క్లాస్ రాలేనేమో అన్నారుగా, పాడేసేయండి మీరు కూడా అయితే. అయ్యో పర్వాలేదు మేడం, పాడండి, ఒక నిమిషమే కదా, పర్వాలేదు. ఓకే మేడం, అలాగే మేడం. ఎం వైదికా మంత్ర దృశ పురాణ ఇంద్రం యమం మాతరిష్వాహమాను వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమిషం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురీతి స్తువంతి బుద్ధస్తతాహర్నితి బౌద్ధ జైనాః సశ్రీకాలేతి శశిఖ సంతః శాస్త్రేతి కేచిత్ ప్రకృతి కుమార స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం సహ ఏక ఏవ ప్రభురద్వితీయ. అస్తు, ధన్యవాదాలు మేడం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. నమస్కారం. వచ్చే క్లాస్ లో ఛందస్సు స్టార్ట్ చేద్దాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.